హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ద హిందూ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ చూద్దామా. బట్ అయితే అంతకుముందు ఒక్కసారి చూడండి, యూపీఎస్సి ఇన్ఫినిటీ నుంచి ఎల్టీఎక్స్ క్లాసెస్ మీకు లాస్ట్ 4 days అమ్మా. మీరు ఎవరైతే యూపీఎస్సి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో దిస్ ఈజ్ బెస్ట్ థింగ్ ఫర్ యూ. యూపీఎస్సి ఇన్ఫినిటీ ఆఫ్లైన్ క్లాసెస్ కేవలం 70,000 మాత్రమే, ఆన్లైన్ క్లాసెస్ కేవలం 60,000 రూపీస్ మాత్రమే. క్లియర్? సో ఈఎంఐ 5,000 పర్ మంత్ కడుతూ మీరు క్లియర్ చేయొచ్చు. అండ్ అదే కాదు, మీరు సింగిల్ పేమెంట్ చేసినట్టయితే 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ వస్తుందమ్మా. కొత్త బ్యాచెస్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీరు 2023 ఏం చేయాలనుకున్నా కూడా స్ట్రాటజికల్గా ప్రిపేర్ అయితే మీకు ఈ టైం అనేది సరిపోతుందన్నమాట. క్లియర్? సో దిస్ ఈస్ ద బెస్ట్ టైం టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. అయితే ఫీజ్ ఆఫర్ వ్యాలిడిటీ మాత్రం కేవలం 15th సెప్టెంబర్ వరకు మాత్రమే. క్లియర్? 15th సెప్టెంబర్ వరకు మాత్రమే మీకు ఇక్కడ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుందమ్మా. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే మీరు సబ్స్క్రిప్షన్ తెలుసుకోండి అమ్మా. క్లియర్? సో మీరు డెమోస్ కావాలనుకున్నా కూడా డెమోస్ మీరు వినొచ్చు. ఆఫ్లైన్ డెమోస్ మీరు విశాఖపట్నం అండ్ హైదరాబాద్లో ఫ్రీగా 3 days క్లాసెస్ డెమోకి మీరు అటెండ్ అవ్వగలరమ్మా. క్లియర్? అండ్ ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇంకా యూపీఎస్సి ఇన్ఫినిటీ మాత్రమే కాదు, వీఆర్ స్టార్టింగ్ ది ఆప్షనల్ ఇన్ఫినిటీ ఆల్సో. క్లియర్? మీరు ఆప్షనల్ ఇన్ఫినిటీ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ దీనికి కూడా లాస్ట్ 4 days అమ్మా. లాస్ట్ 4 days గుర్తుంచుకోండి, కొత్త బ్యాచెస్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఈఎంఐ 5,000 పర్ మంత్, కేవలం 30,000 మనం ఆఫర్ చేసిన ఆప్షనల్స్ ఉన్నామా. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ, తెలుగు లిటరేచర్. క్లియర్? సో ఈ మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షనల్స్ అన్నీ కూడా మనం స్టార్ట్ చేస్తున్నాము. అయితే మీరు ఇన్స్టాంట్గా అమౌంట్ పే చేస్తే 10% అప్ ఫ్రంట్ డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. గో విత్ ఆంథ్రపాలజీ నేను స్వయంగా మొత్తం టోటల్ డీల్ చేస్తున్నానమ్మా. మీకు టోటల్గా సిలబస్ మొత్తం కూడా 5 monthsలో కంప్లీట్ అవుతుంది. బై గివింగ్ నోట్స్ ఇవ్వడంతో పాటు ఇంకా యూ షాల్ బి రైటింగ్ రెగ్యులర్ ఆన్సర్స్. క్లియర్? సో క్లాసెస్ నేర్చుకుంటూ ఉంటారు, ఆన్సర్ రైటింగ్ రాస్తూ ఉంటారు, కాబట్టి మీకు అది బాగా హెల్ప్ అవుతుందమ్మా. క్లియర్? సో రెగ్యులర్గా ఆన్సర్స్ రాయడం వల్ల మీకు బెనిఫిట్ అనేది వస్తుంది. అయితే ఫీజు అనేది 15th సెప్టెంబర్ వరకు మాత్రమే వ్యాలిడిటీ, అంటే ఇంకొక 4 days మాత్రమే. 4 days తర్వాత ఫీజు అనేది హైక్ అవుతుందన్నమాట. క్లియర్? సో మనకి ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి మీరు వెంటనే ఈ నెంబర్ కాల్ చేయండి అమ్మా. 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండి అమ్మా. క్లియర్? ఎస్. అండ్ ఆప్షనల్స్ మీకు డెమోస్ కావాలనుకున్నా కూడా ఆప్షనల్ డెమోస్ మీరు ఎంక్వైరీ చేయగలరు. క్లియర్? ఎస్. టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ద హిందూ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ డీల్ చేద్దాం. డేట్ 12/9/2022 ఆర్టికల్స్ డిస్కస్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. ఈరోజు ఆర్టికల్స్ టు బి ఎక్స్ప్లోర్ చూడమా. ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఇండియా బంగ్లాదేశ్ టైస్ ఏ మోడల్ ఫర్ బైలేటరల్ కోఆపరేషన్. అండ్ ఆ తర్వాత వీ నీడ్ సివిల్ సొసైటీ ఎంగేజ్మెంట్ ఇన్ కాశ్మీర్. అండ్ ఇందిరాగాంధీ అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. మేఘాలయ మాబ్ లించర్స్ 4 jail escapees. అండ్ 3rd stealth frigate of Project 17A తారాగిరి లాంచ్డ్. క్లియర్? సో ఈ ఆర్టికల్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. అండ్ ఇఫ్ యూ సీ ఈ 2 కూడా ఎడిటోరియల్ ఆర్టికల్స్. అండ్ దిస్ 3rd one ఈరోజు టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో కవర్ అయిన ఎక్స్ప్లెయినర్ ఆర్టికల్ అనమాట. క్లియర్? సో దీంతో ఇంపార్టెంట్ అన్నీ కూడా మనం కవర్ చేస్తున్నాం. లాస్ట్లో మీకు ఒక మెయిన్స్ బేస్డ్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఎంసీక్యూ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ ఐ వుడ్ ఎంకరేజ్ ఎవ్రీవన్ ఆర్టికల్స్ అన్నీ జాగ్రత్తగా విని క్వశ్చన్స్ అనేవి ట్యాకిల్ చేస్తే మీకు ఎగ్జామినేషన్లో హెల్ప్ అవుతుందన్నమాట. క్లియర్? ఎస్. నిన్న కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ క్వశ్చన్ చూడమా. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ర్యాబీస్ డిసీజ్. ర్యాబీస్ గురించి అడుగుతున్నారు. ఏంటది? డాగ్స్ బైట్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ ది స్ప్రెడ్. ఎస్, మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ ది స్ప్రెడ్ ఆఫ్ ర్యాబీస్ ఈజ్ డాగ్ బైట్ ఓన్లీ. అయితే ఇక్కడ కేవలం డాగ్ అని అనలేదు, మోస్ట్ ఇంపార్టెంట్ అన్నాను. ఎందుకంటే నిన్న ఆర్టికల్లో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది, లైక్ 99% ర్యాబీస్ స్ప్రెడ్ అనేది డాగ్స్ బైట్ వల్ల జరగడం అవుతుంది అని. క్లియర్? అండ్ నెక్స్ట్, క్యారియర్స్ ఆఫ్ డిసీజ్ won't get affected
విత్ ది డిసీజ్. క్లియర్. సో ఎవరైతే క్యారియర్స్ ఉన్నారో, క్లియర్, సో వాళ్ళు ఈ డిసీజెస్కి అటాక్ కారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చాం కదమ్మా, డాగ్స్ ర్యాబీస్ వైరస్, ఓకే, లిసా వైరస్ని హోల్డ్ చేస్తుంది తప్ప డాగ్కి ర్యాబీస్ డిసీజ్ అనేది రాదు. జస్ట్ అది క్యారీ చేస్తుంది అంతే. ఆ క్యారీ చేసి హ్యూమన్స్కి స్ప్రెడ్ చేస్తుంది అంతే. సో క్లియర్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అండ్ ద ఆన్సర్ ఈజ్ సి బోత్. క్లియర్. అర్థమైంది కదమ్మా. నిన్న ఆర్టికల్ మీరు ఒక్కసారి క్లియర్గా చదివినట్టుండి చూసినట్టుంటే క్లియర్గా ఈ ఆన్సర్ని మీరు పెట్టగలరు. క్లియర్. సో ఈరోజు కూడా లాస్ట్లో మనం క్వశ్చన్ అనేది డీల్ చేద్దాం. ఈ ఆర్టికల్ చూడమ్మా. ఇండియా బంగ్లాదేశ్ టైస్ ఏ మోడల్ ఫర్ బైలేటరల్ కోఆపరేషన్ గురించి ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. క్లియర్. వీళ్ళిద్దరు రిలేషన్ అనేది ఈ బైలేటరల్ కోఆపరేషన్కి చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంది. అయితే ఈ ఆర్టికల్ మనం ఎక్కడ చూస్తాం? ఎస్, ఆబ్వియస్లీ GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో. క్లియర్. GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం నైబరింగ్ నేషన్స్ గురించి చూస్తాం కాబట్టి క్లియర్గా మనకి పూర్తి అవగాహన అనేది వస్తుందన్నమాట. క్లియర్. సో అయితే రీసెంట్గా షేక్ హసీనా గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్ ఇండియాకి విజిట్ చేయడం జరిగిందనమాట. క్లియర్. సో ఆమె మెయిన్ గోల్స్ ఏంటమ్మా? ఎస్, టు ఇంప్రూవ్ బైలేటరల్ రిలేషన్స్. బై అంటే టూ, లేటరల్ రిలేషన్స్, బైలేటరల్ అంటే ఇద్దరి మధ్యన సత్సంబంధాలు పెంచడానికి చేసుకునేవి బైలేటరల్ రిలేషన్స్ అని అంటాము. అయితే బైలేటరల్ రిలేషన్స్ గురించి ఆమె రావడం జరిగింది. అయితే ఆమె రావడానికి మెయిన్ అది మాత్రమే కాదు, డొమెస్టిక్ పాలిటిక్స్ ఆల్సో. 2023లో బంగ్లాదేశ్లో ఏమవుతుంది? ఎలక్షన్స్ అనేవి రాబోతున్నాయి. సో ఎలక్షన్స్లో ఉంటే ఇండియాకి సపోర్టివ్గా ఉండే ఆర్ ఇండియాకి బంగ్లాదేశ్కి సపోర్ట్గా ఉంది అని చూపించగలిగితే ఎక్కువ ఓట్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈమె రావడం జరిగింది. క్లియర్. సో ఇండియాతో రిలేషన్స్ పెంచుకోవడానికి, స్ట్రెంథన్ చేయడానికి, డీపెనింగ్ ది కోఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. క్లియర్. సో అయితే ఇక్కడ ఈమె ఈవెన్ ఢిల్లీకి రాకముందే షీ యూజ్ టు టెల్ ఇన్ హర్ న్యూస్ ఏజెన్సీస్. క్లియర్. అక్కడ ఉన్న జర్నలిస్ట్ కానీ న్యూస్ ఏజెన్సీస్ కానీ ఆమె ఇన్ఫర్మేషన్ ఏమని స్ప్రెడ్ చేస్తుందంటే రెండు నేషన్స్కి, ఇండియాకి బంగ్లాదేశ్కి గొప్ప రిలేషన్స్ అనేవి ఉన్నాయి అని చెప్తుందన్నమాట. క్లియర్. సో అయితే ఇక్కడ మనం ఏం చూస్తాం? హిస్టారికల్ రిలేషన్స్ నుంచి మనకి ఉన్నట్టు చూస్తాం. అవునా? హిస్టారికల్ రిలేషన్స్ ఏ విధంగా అంటే అఖండ భారతంలో, క్లియర్, సబ్ కాంటినెంట్ ఇండియా, అఖండ భారతంలో ఈరోజు ఉన్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, బంగ్లాదేశ్, టోటల్ ఈ రీజియన్స్ అంతా కూడా అఖండ భారతదేశంలో పార్ట్ అండ్ పార్సల్. క్లియర్. సో అయితే అప్పటి నుంచి రిలేషన్స్ అనేవి ఉన్నాయని చూస్తాం. అండ్ పోస్ట్ పార్టీషన్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్ తర్వాత వెస్ట్ పాకిస్తాన్ అండ్ టుడేస్ బంగ్లాదేశ్ ఈస్ట్ పాకిస్తాన్ కింద అయిపోయింది. క్లియర్. సో ఈస్ట్ పాకిస్తాన్ కేమ్ అవుట్ ఆఫ్ వెస్ట్ పాకిస్తాన్ క్లచెస్ నుంచి ఈస్ట్ పాకిస్తాన్ అంటే ప్రజెంట్ డే బంగ్లాదేశ్ బయటకు వచ్చేయడం జరిగింది. అది ఎప్పుడొచ్చింది? త్రూ 1971 లిబరేషన్ వార్ అని అంటారు. ఏమంటారమ్మా? 1971 లిబరేషన్ వార్. సో ఈ వార్లో ఇండియా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఓకే, బంగ్లాదేశ్కి అమౌంట్ ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్స్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఇంటర్నేషనల్ రికగ్నిషన్ కూడా బంగ్లాదేశ్కి ఇవ్వడం జరిగింది. ఎందుకు? ఇంటర్నేషనల్ రికగ్నిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ. ప్రపంచంలో ఇంటర్నేషనల్ యాక్సెప్టెన్స్ ఉంటే మాత్రమే వేరే వాళ్ళు కొత్త కంట్రీని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇండియా లాంటి బిగ్ పవర్ఫుల్ కంట్రీ యాక్సెప్టెన్స్ ఇచ్చింది అంటే మిగిలిన వాళ్ళు కూడా రిలై అవ్వచ్చు అన్నట్టుగా ఫస్ట్ ఇనిషియేషన్ ఇండియా తీసుకోవడం జరిగిందనమాట. అంటే అంత గొప్ప రిలేషన్స్ అనేవి టూ కంట్రీస్ మధ్య ఉన్నది. క్లియర్. సో అయితే ఆమె ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఆమె ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? వాట్ షీ వాజ్ ఏబుల్ టు గో విత్ హర్. క్లియర్. అంటే ఇప్పుడు ఆమె దేన్ని సాధించుకొని వెళ్ళింది అదంతా కూడా ఆర్టికల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. చూద్దాము, జాగ్రత్తగా చూడమ్మా. సో ఆల్రెడీ చూసాం, రిలేషన్స్ని స్ట్రెంథెన్ చేసుకొని బైలేటరల్ రిలేషన్స్ అనేవి మరింత ముందుకు తీసుకొని వెళ్ళాలి అని అనుకున్నది. సో షీ హ్యాస్ కమ్ విత్ సమ్ ప్రాబ్లమ్స్. క్లియర్. అండ్ ఆ ఇష్యూస్ని రిజాల్వ్ చేసుకోవాలన్నది. అటువంటి 4
4 స్పెసిఫిక్ ఇష్యూస్ అన్నమాట. క్లియర్. సో అందులో ఫస్ట్ వన్ ఈజ్ అబౌట్ రోహింగ్యాస్. క్లియర్. దెన్ హూ ఆర్ దీస్ రోహింగ్యాస్? రోహింగ్యాస్ ఆర్ రెఫ్యూజీస్ ఫ్రమ్ మ్యాన్మార్. క్లియర్. సో మ్యాన్మార్లో రఖైన్ స్టేట్లో ఉన్న రోహింగ్యాస్, వీళ్ళు ఆ దేశంలో ఆ మిలిటరీ వాళ్ళు రోహింగ్యా ముస్లిమ్స్ మీద హార్ష్గా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి వాళ్ళు దేశం విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో అలాగా దే ఆర్ ఫ్లూయింగ్. సో అట్లాగే వెళ్తూ వీళ్ళు పక్కనే ఉన్న బంగ్లాదేశ్లో చొరబడడం స్టార్ట్ అయింది. దే ఆర్ ఇల్లీగల్లీ ఎంట్రింగ్. క్లియర్. ఇల్లీగల్లీ ఎంట్రింగ్ అని చూస్తాము. అయితే బంగ్లాదేశ్ షీ గుడ్ ఏబుల్ టు డూ, బట్ ఇక్కడ చాలా వరకు వీళ్ళు ఎంతమంది ఉన్నారంట? 1.1 బిలియన్. క్లియర్. 1.1 మిలియన్ పీపుల్ ఉన్నారు. అయితే మ్యాన్మార్ నుంచి 2017 వచ్చేసరికి అయితే దీని వలన 1.1 మిలియన్ అంటే వీళ్ళ ఫుడ్ గురించి చూసుకోవాలి. వీళ్ళు ఫుడ్ స్టేట్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఎకానమీ మీద ఎక్స్ట్రా బర్డెన్ పడుతుంది. అంటే తను కాదని తన ప్రజలు ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఫుడ్ అవన్నీ అంటే కంట్రీకి ఎక్స్ట్రా ఖర్చు. అవునా? సో అయితే ఫుడ్ మీద ఇబ్బంది పడుతుంది అంటే ఎకానమికల్గా బర్డెన్ అవుతుంది. అవునా? అండ్ ఆ తర్వాత సొసైటీలో సోషల్ డిస్టర్బెన్సెస్ అనేవి వస్తున్నాయి. సోషల్ డిస్టర్బెన్సెస్. క్లియర్. ఫైన్. సో అయితే సొసైటీ అల్లకల్లోలంగా తయారవుతుంది. ఈవెన్ ఇంటెలెక్చువల్స్ కూడా చాలా వరకు వాళ్ళని తీసుకోవడానికి యాక్సెప్ట్ చేయడం లేదు. క్లియర్. సో బంగ్లాదేశ్ చాలా రిక్వెస్టింగ్గా అడిగిందనమాట, ఇండియా వీళ్ళని తీసుకోగలదా, ఇండియాకు పెద్ద కంట్రీ కాబట్టి వీళ్ళని తట్టుకోగలది అని చెప్పడం జరిగింది. బట్ ఇండియా డిడ్ నాట్ రెస్పాండెడ్ ఎనీథింగ్. సో ఇప్పుడు ఆమె చెప్తుందనమాట 1.1 మిలియన్ పీపుల్ మా దేశంలో ఉన్నారు అండ్ వీఆర్ ఇన్వెస్టింగ్ హ్యూజ్ ఆన్ దేర్ ఫుడ్ అండ్ సోషల్ హార్మోనీ. క్లియర్. సో ఎకానమీ నార్మల్గా ఉండడానికి మేము చాలా మెషర్స్ తీసుకోవడం జరిగింది అని చెప్తున్నారనమాట. క్లియర్. సో అయితే ఇక్కడ ఇండియా నో అని చెప్పింది. దట్ ఈస్ ఫైన్. అదొక ఇష్యూ. రోహింగ్యా క్రైసిస్ అనేది ఒక ఇష్యూ. అండ్ ఆ తర్వాత తీస్తా వాటర్స్. క్లియర్. సో తీస్తా అనేది ఒక రివర్. క్లియర్. సో తీస్తా అనేది రివర్. సో అది 2011లోనే కన్క్లూషన్ అవ్వాల్సింది. బట్ బికాజ్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ నో అనడం వలన అది ఆగిపోయింది. సో తీస్తా ఫ్లోస్ ఫ్రమ్ ది స్టేట్స్ ఆఫ్ సిక్కిం. క్లియర్. సో సిక్కిం టు వెస్ట్ బెంగాల్ and West Bengal to Bangladesh. క్లియర్. సో వెస్ట్ బెంగాల్ టు బంగ్లాదేశ్ ఈ విధంగా తీస్తా వాటర్స్ వెళ్తుంది. అయితే ఇక్కడ వెస్ట్ బెంగాల్ యాక్సెప్ట్ చేయడం లేదు. కన్క్లూడింగ్ అగ్రిమెంట్ గురించి ఆమె ఏమాత్రం కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎవరు? ఫ్రమ్ ది వెస్ట్ బెంగాల్ ద ప్రాబ్లమ్ ఈజ్ అరైవింగ్. ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ బంగ్లాదేశ్ ఆర్ సిక్కిం. సో ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ ద ప్రాబ్లమ్స్ ఆర్ కమింగ్ ఆర్ ఇవాల్వింగ్ అని చెప్తున్నారు. క్లియర్. సో ఆమె ఇండియా గురించి ఏం చెప్తుంది? ఇండియా ఒక పెద్ద కంట్రీ, ఇట్ కెన్ అకామిడేట్. క్లియర్. సో దాంతోపాటు ఇండియా సపోర్ట్ చేస్తాను అని అన్నది అండ్ ఆ సపోర్ట్నే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అని బంగ్లాదేశ్ చెప్పడం జరిగిందనమాట. క్లియర్. బంగ్లాదేశ్ చెప్పడం జరిగింది. అండ్ ఆ తర్వాత వెరీ ఇంపార్టెంట్ వన్ జనరల్గా ఏంటి అంటే ఈ తీస్తా వాటర్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ రివర్స్ దీంట్లో బంగ్లాదేశ్ ఒప్పుకోలేదు. బట్ దాదాపుగా 54 కామన్ రివర్స్, కేవలం తీస్తా మాత్రం కాదు, తీస్తాతో పాటు 54 కామన్ రివర్స్ అనేవి ఉన్నాయి. క్లియర్. సో వీటిని వీలైనంత వేగంగా సాల్వ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఇండియాస్ రిలేషన్స్ విత్ చైనా. క్లియర్. ఇండియా బీజింగ్ రిలేషన్స్లోకి నేను ఎప్పటికీ రాను. ఆ 2 నేషన్స్ నాతో సరిగ్గా ఉంటే ఆ నేషన్స్తో నేను ఇండివిజువల్గా రిలేషన్స్ మెయింటైన్ చేస్తాను తప్ప ఇంకేమీ ఉండదు. ఇండియా చైనా ఉన్న మధ్యలో ఇష్యూస్ని నేను తల తూర్చాను అని చెప్పడం జరిగిందనమాట. క్లియర్. అండ్ ఆ తర్వాత మెయిన్ ఇష్యూ ఏంటంటే లాస్ట్ ఇయర్ మీరు చూస్తే హిందూ మైనారిటీ గ్రూప్ మీద కాస్త ఆ నేషన్లో ఇష్యూస్ అనేవి రావడం జరిగింది. క్లాషెస్ వచ్చి ముస్లిం మెజారిటీ వాళ్ళు హిందూ మైనారిటీస్ వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరిగింది. క్లియర్. అండ్
రిక్వెస్టెడ్ బంగ్లాదేశ్ టు టేక్ కేర్ ఆఫ్ ది మైనారిటీస్. ఎందుకు అక్కడ మైనారిటీస్ అంటే ఎవరమ్మా? నథింగ్ బట్ హిందూస్ అండి. అక్కడ హిందూస్ని ఎందుకు ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది? వాళ్ళు తక్కువ ఇన్ నెంబర్ ఉన్నారు కాబట్టి. క్లియర్. సో అందుకనే అట్లా కాకుండా ఇలా చేస్తున్నారు. హిందూ మైనారిటీ గ్రూప్స్కి ఇబ్బంది వస్తుంది బంగ్లాదేశ్లో. సో మీరు దాన్ని రిలేషన్లో బాగుండాలి అంటే వాటిని చూసుకోండి జాగ్రత్తగా అని చెప్పారనమాట. క్లియర్. సో అయితే ఎస్, నెక్స్ట్ ఈవెన్ ఆఫ్టర్ బంగ్లాదేశ్ 2009లో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వెంటనే ఇండియాకి సపోర్ట్ చేయడం జరిగింది. క్లియర్. దీనికి నార్త్ ఈస్ట్లో ఉన్న వేరియస్ టెర్రర్ రిలేటెడ్ గ్రూప్స్, క్లియర్, నార్త్ ఈస్ట్లో ఉన్న వేరియస్ టెర్రర్ రిలేటెడ్ గ్రూప్స్ వాటన్నిటినీ కూడా బంగ్లాదేశ్ నుంచి తరిమేస్తాము అని. అండ్ ఇన్ ద సేమ్ వే దే హ్యావ్ డన్ అండ్ దే హ్యావ్ షోడ్ ద కోఆపరేషన్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. క్లియర్. ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయనేది వరల్డ్కి ఒక్కసారి చూపించడం జరిగింది. క్లియర్. అండ్ లాస్ట్ ఇయర్ కూడా ఇండియా నుంచి డిగ్నిటరీ అఫీషియల్స్ ఎక్కడికి వెళ్ళారు? బంగ్లాదేశ్కి వెళ్ళడం జరిగింది. అండ్ అయితే ఈ రిలేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే లాస్ట్ ఇయర్ బంగ్లాదేశ్ యొక్క ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఫాదర్ ఆఫ్ ది నేషన్ and present day Sheikh Hasina father, and he is none other than Bangabandhu Sheikh Mujibur Rahman. Clear. Sheikh Mujibur Rahman atanu important tall leader and he is called father of the nation for Bangladesh. Clear. So aithe atanu అతను చనిపోయి ఇయర్స్ అవుతుంది. అండ్ ఆ తర్వాత 50 years ఇండిపెండెన్స్ వచ్చి వాళ్ళకి అవుతుంది. అండ్ ఆ తర్వాత డిప్లొమాటిక్ రిలేషన్స్ కూడా 50 years కంప్లీట్ అవుతుంది అని చెప్పి మనం స్టార్ట్ చేయడం జరిగింది. క్లియర్. సో మీటింగ్స్ అనేవి లాస్ట్ ఇయర్ కూడా పెట్టుకున్నాం. అండ్ ఆ తర్వాత వేరియస్ అఫీషియల్స్ కూడా చెప్పారు ఇండియాకి బంగ్లాదేశ్కి గుడ్ రిలేషన్స్ అనేవి ఎస్టాబ్లిష్ అవుతున్నాయి అని. క్లియర్. సో అండ్ ఆ తర్వాత బంగ్లాదేశ్ అండ్ ఇండియా వాంటెడ్ టు షో కోఆపరేషన్ ఇన్ డొమైన్స్ ఆఫ్ వాటర్ షేరింగ్ కానీ, రైల్వేస్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, స్పేస్ కానీ, అండ్ ఆ తర్వాత మీడియా అండ్ కెపాసిటీ బిల్డింగ్. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. క్లియర్. సో అయితే ఇక్కడ జనరల్గా ఇక్కడ మీటింగ్లో ఏవి ఇంపార్టెంట్ అవుట్కమ్గా వచ్చాయో చూడమ్మా. క్లియర్. సో నెక్స్ట్ ఏంటంటే ఈ వచ్చిన దాని వలన కొన్ని అగ్రిమెంట్స్ కూడా వేరియస్ సెక్టార్స్లో చేసుకోవడం జరిగింది. రిమైనింగ్ వాటర్ షేరింగ్. క్లియర్. రిమైనింగ్ వాటర్ షేరింగ్ అగ్రిమెంట్ కానీ, రైల్వేస్లో అగ్రిమెంట్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో కోఆపరేషన్ కానీ, స్పేస్ కోఆపరేషన్, మీడియా కోఆపరేషన్ అండ్ కెపాసిటీ బిల్డింగ్. క్లియర్. సో కెపాసిటీ బిల్డింగ్ ఈ ఇష్యూస్లో స్పెసిఫిక్ అవుట్కమ్స్ ఆఫ్ దిస్ రీసెంట్ మీటింగ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్, దే హ్యావ్ కమ్ ఇన్ డూయింగ్ మెయిన్లీ తీస్తా రివర్ వాటర్ షేరింగ్. బట్ తీస్తా రివర్ వాటర్ కుషియారా రివర్ వాటర్ షేరింగ్ అయ్యింది. క్లియర్. కుషియారా. క్లియర్. కుషియారా రివర్ వాటర్ షేరింగ్ జరిగింది. ఈ రివర్ వాటర్ షేరింగ్ అనేది ఇండియాకి నార్త్ ఈస్ట్ పరంగా ఇండియాకి బంగ్లాదేశ్కి చాలా ఇంపార్టెంట్. క్లియర్. అండ్ ఆ తర్వాత స్పెసిఫిక్ అవుట్కమ్స్ కూడా ఏంటంటే ఎస్, బోత్ నేషన్స్ హ్యావ్ అగ్రీడ్ టు హ్యావ్ ద కంటిన్యూడ్ కోఆపరేషన్ ఓవర్ కౌంటర్ టెర్రరిజంని కంట్రోల్ చేయాలి అన్న ఉద్దేశంలో ఇద్దరు కూడా కంటిన్యూడ్ కోఆపరేషన్. ఎందుకంటే ఇండియాలో నార్త్ ఈస్ట్లో ఉన్న ఎక్స్ట్రీమిజం అది దాటి బంగ్లాదేశ్ వైపు వెళ్తుంది. బంగ్లాదేశ్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇండియాకి ఆపోజిట్గా ప్లాన్స్ అన్నీ వేస్తూ బంగ్లాదేశ్లో హ్యాపీగా ఉంటున్నారనమాట. క్లియర్. సో ఎప్పుడైతే షేక్ హసీనా 2009లో రావడం జరిగిందో అప్పటి నుంచి ఆమె ఇండియాకి ఆపోజిట్గా ఎవరైనా గోల్స్ అలాంటివి పెట్టుకుంటే కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్తో ఆ ఎక్స్ట్రీమిజం గ్రూప్స్ని కంట్రోల్ చేస్తుందన్నమాట. క్లియర్. సో కౌంటర్ టెర్రరిజం మీద అండ్ ఆ తర్వాత ఇద్దరికి చాలా కామన్ బోర్డర్ క్రైమ్స్ అన్నమాట. అంటే యానిమల్ ట్రాఫికింగ్ కానీ, హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ, ఇల్లీగల్ కరెన్సీ ఫ్లో కానీ, ఇల్లిసిట్ ట్రాన్స్ఫర్స్, ఇవన్నీ కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూస్ బిట్వీన్ ది నేషన్స్.
అండ్ ఆ తర్వాత ఇద్దరూ కూడా రిలేషన్స్ అనేవి మరింత ఎక్స్టెన్సివ్గా మరింత బ్రాడ్గా మరింత కాంప్రహెన్సివ్గా వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు. ఆల్రెడీ ఉన్న రిలేషన్స్ డైవర్సిఫై సరిపోదు, డెవలప్డ్ నేషన్స్ ఏ విధంగా చేసుకుంటూ ఉంటారో ఆ విధంగా వెళ్ళాలి అని ఇద్దరు అనుకుంటున్నారన్నమాట. క్లియర్? సో అండ్ ఆ తర్వాత మెయిన్ ఇద్దరు కూడా అగ్రీడ్ టు బిల్డ్ resilient supply chains. Clear? To build resilient supply chains. Clear? అంటే COVID-19 వలన చైనా ఏ విధంగా అయితే బ్యాక్ అయిపోయిందో సప్లైలోని, ఇప్పుడు ఆ ప్లేస్ని ఇండియా బంగ్లాదేశ్ ఇద్దరూ కూడా కోఆపరేషన్తో వరల్డ్ నేషన్స్కి ఏవైతే కావాలో వాటిని పంపించాలి అని అనుకుంటున్నారు. క్లియర్? సో దీన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి దే ఈవెన్ ఇంట్రెస్టెడ్ టు ఇంక్రీజ్ ది ట్రేడ్ కోఆపరేషన్ బిట్వీన్ ది నేషన్స్. అండ్ ఆ తర్వాత దే ఆల్సో వాంట్ టు గో విత్ CEPA. సార్ CEPA అంటే ఏంటి? CEPA అంటే కాంప్రహెన్సివ్. CEPA అంటే కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. క్లియర్? కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. CEPA ఉన్నది అని చూస్తాం, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. దీంతో ఫ్రీ ట్రేడ్ రిలేషన్స్ అనేవి ఇద్దరి మధ్యన అవుతుంది. క్లియర్? సో దీంతో అట్లీస్ట్ బంగ్లాదేశ్ 2026 కల్లా ఆ నేషన్కి 50 ఇయర్స్ అవుతుందన్నమాట. ఆ 50 ఇయర్స్లో అట్లీస్ట్ లీస్ట్ డెవలప్డ్ కంట్రీ నుంచి డెవలపింగ్ కంట్రీ అనే పొజిషన్ తీసుకోవాలి అని అనుకుంటుంది డెవలపింగ్ కంట్రీ. క్లియర్? సో డెవలపింగ్ కంట్రీ స్టేటస్కి రావాలి అంటే ట్రేడ్ రిలేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇదే కాదు, అండ్ ఇట్ ట్రైస్ టు వాంట్ టు ఎంఫసైజ్ ఆన్ రిలేషన్స్ ఏంటి మెయిన్ బై ఇంప్రూవింగ్ ది కనెక్టివిటీ. క్లియర్? కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ కూడా ఇండియాలో పాల్గొనాలి అని అనుకుంటుంది. క్లియర్? అండ్ ఆ తర్వాత కెపాసిటీ బిల్డింగ్ అది కూడా అనుకుంటుంది అనమాట. రెండు నేషన్స్ కూడా ఈ ఇష్యూస్ అన్నీ షేర్ చేసుకున్నాయి. ఒక్కసారి చూడండి ఏంటి, దే వాంటెడ్ టు హ్యావ్ కౌంటర్ టెర్రరిజం, బోర్డర్ క్రైమ్స్ని కంట్రోల్ చేయడానికి ఎక్స్టెన్సివ్ అండ్ కాంప్రహెన్సివ్ రిలేషన్స్ కావాలి, రెసిలియంట్ సప్లై చైన్స్ని బిల్డప్ చేయాలి త్రూ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్. అండ్ దీంతో ఇద్దరి ట్రేడ్ పెంచుకోవాలనుకుంటున్నారు. యాజ్ ఆఫ్ నౌ దే ఆర్ ఇన్ $18 బిలియన్. ఈ నెంబర్ తక్కువ కదమ్మా, చాలా ఎక్కువ. క్లియర్? $18 బిలియన్ దాకా ట్రేడ్ రిలేషన్స్ అనేవి టచ్ అయ్యాయి. అండ్ వీటిని మరింత ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నారు. అండ్ కనెక్టివిటీ ఇష్యూస్ కూడా పెంచుకోవాలి త్రూ లాజిస్టిక్స్. క్లియర్? లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్టేషన్, వీటితో కనెక్టివిటీ ఇష్యూస్ కూడా పెంచుకోవాలి అని అనుకుంటున్నారు. క్లియర్? అండ్ ఇదే కాదు, దీంట్లో బంగ్లాదేశ్లో చాలా రిచ్ స్టార్టప్స్ అనేవి స్టార్ట్ అయ్యాయమ్మా. క్లియర్? సో ఈ ఏదైతే కోఆపరేషన్, నెగోషియేషన్ అండ్ లాజిస్టిక్స్ అని అనుకుంటున్నారో ఈ లాజిస్టిక్స్లో ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేయాలి అని బంగ్లాదేశ్ అనుకుంటుంది. ఆ స్టార్టప్స్ యొక్క నాలెడ్జ్ అర్థం చేసుకోవాలి అని అనుకుంటుంది. అండ్ ఆ తర్వాత గ్రౌండ్ రియాలిటీస్ ఏంటి అంటే ఇక్కడ జనరల్గా టూ నేషన్స్ కూడా COVID-19 ఇంపాక్ట్ నుంచి బయటకు వచ్చి ఇద్దరు కూడా హై ఫ్యూయల్ ప్రైసెస్తో బాధపడుతున్నారు. ఇద్దరు కూడా బట్ రిలేషన్స్ మాత్రం ఎస్టాబ్లిష్ చేసుకొని ముందుకు వెళ్తున్నారు అని చూస్తాము. క్లియర్? సో షేక్ హసీనా నెక్స్ట్ ఇయర్ ఆమెకి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆమె రావడం జరిగింది. అండ్ ఆథర్ కూడా ఏమంటున్నారంటే ఇటువంటి స్టెబిలిటీ కలిగిన పొలిటికల్ పార్టీ మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్లో వచ్చింది అంటే ఖచ్చితంగా ఇండియాతో రిలేషన్స్ అనేవి ఇంకా ముందుకు వెళ్తుంది అని చెప్తున్నారనమాట. క్లియర్? సో జనరల్గా అవామీ లీగ్ కాకుండా మిగిలిన పార్టీ వచ్చింది అంటే ఇండియాతో రిలేషన్స్ డౌన్ అయ్యింది. అండ్ ఆ తర్వాత ఇప్పుడు జనరల్గా ఈ పార్టీ వచ్చిన తర్వాత బాగా గ్రో అయ్యాయి, డెవలప్ అయ్యాయి అని చూస్తాము. క్లియర్?
సో ఎస్, సో జాగ్రత్తగా చూసారు కదమ్మా, ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ ఇష్యూస్ ఏమున్నాయి అవన్నీ కూడా టోటల్గా కాంప్రహెన్సివ్గా చూసుకున్నాం. అండ్ ఏవైతే వీళ్ళిద్దరూ ముందుకు తీసుకెళ్తున్నారో కూడా చూసామన్నమాట. క్లియర్. సో ఈ రిలేషన్స్ అనేవి మరింత స్ట్రెంగ్ అయ్యి మరింత స్ట్రాంగ్ అయ్యి బోత్ కోఆపరేషన్ బిట్వీన్ దీస్ నేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని మీరు రాస్తారు ఏదైనా ఆన్సర్ రాసినప్పుడు. క్లియర్. సో ఇది ఇంపార్టెంట్ ఎడిటోరియల్ ఆర్టికల్ కాబట్టి లాస్ట్లో దీని మీద నేను క్వశ్చన్ కూడా మీకు ఇస్తాను. ప్లీజ్ ట్రై టు రైట్ దట్. క్లియర్. ఎస్ ఎస్. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, వీ నీడ్ సివిల్ సొసైటీ ఎంగేజ్మెంట్ ఇన్ కాశ్మీర్. క్లియర్. సో ఈ ఆర్టికల్స్ మనకి ఎక్కడ ఇంపార్టెంట్, GS2 పాలిటీలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నమాట. అయితే ఒక్కసారి చూడమ్మా, వాట్ హ్యాపెండ్ అంటే మనకి ఆర్టికల్ 370 అనేది అబ్రోగేషన్ జరిగింది. క్లియర్. ఏమంటాము, అబ్రోగేషన్ అంటే ఏంటి, ఆర్టికల్ 370ని తీసేశారు. సార్ ఆర్టికల్ 370 ఏంటి, ఆర్టికల్ 370 వరకు జమ్మూ కాశ్మీర్కి స్పెషల్ స్టేటస్ ఇవ్వడం జరిగింది. క్లియర్. స్పెషల్ స్టేటస్ అనేది ఇవ్వడం జరిగింది, దాన్ని తీసేశారు. అంటే జమ్మూ కాశ్మీర్ని కూడా రిమైనింగ్ స్టేట్లాని ఇండియాలో కలిపేశారు. తర్వాత దాన్ని స్టేట్హుడ్ తీసేసి యూనియన్ టెరిటరీ కింద మార్చారు. క్లియర్. అప్పటి నుంచి ఇష్యూస్ అనేవి సరిగ్గా లేవు అని ఈమె చెప్తుందన్నమాట. ఈమె ఎక్కడికి లింక్ చేస్తుందంటే ద సేమ్ థింగ్ హ్యాపెన్ ఇన్ 1990s కూడా జమ్మూ కాశ్మీర్ సొసైటీలో సోషల్ హార్మోనీ అనేది లేదు అని అంటున్నారు. సోషల్ హార్మోనీ అంటే ఏంటి, సోషల్ హార్మోనీలో ఉంటే సొసైటీలో ఉన్న పీపుల్కి గుడ్ రిలేషన్స్ లేవు. సార్ సొసైటీలో ఎవరెవరు ఉన్నారు, మెయిన్ హిందూస్ రిప్రజెంటెడ్ బై కాశ్మీరీ పండిట్స్ ఉన్నారు. క్లియర్. హిందూస్ రిప్రజెంటెడ్ బై కాశ్మీరీ పండిట్స్ ఉన్నారు అండ్ ముస్లిమ్స్ ఉన్నారు. సార్ కేవలం హిందూస్ అండ్ ముస్లిమ్స్ అంటే నో, ఈవెన్ మిగిలిన సంబంధించిన బుద్ధిజం వాళ్ళు కూడా ఉన్నారు, బట్ దే ఆర్ వెరీ మైనర్ ఇన్ నెంబర్. క్లియర్. సో వాళ్ళతో అంత ప్రాబ్లం ఏమీ లేదు. అయితే ఇక్కడ ఇష్యూస్ ఏంటి అంటే ముస్లిమ్స్ అండ్ హిందూస్కి రిలేషన్స్ అనేవి సరిగ్గా లేవన్నమాట. క్లియర్. సో ముస్లిమ్స్ హిందూస్ మీద అటాక్ చేస్తున్నారు అండ్ హిందూస్ ఇన్ రిటర్న్ ముస్లిమ్స్ మీద అటాక్ చేస్తున్నారు. అవునా. సో ముస్లిమ్స్ హిందూస్ మీద అటాక్ చేస్తున్నారు, హిందూస్ ముస్లిమ్స్ మీద అటాక్ చేస్తున్నారు. సో దీంతో ఎక్కువ శాతం అటాక్స్ అనేవి కాశ్మీరీ పండిట్స్కి జరగడంతో కాశ్మీరీ పండిట్స్ ఏం చూసారమ్మా, ఎక్సోడస్ అని అంటాం. ఈ టర్మ్స్ చాలా ఇంపార్టెంట్. ఎక్సోడస్ అంటే ఏంటి, మూకమ్మడిగా వాళ్ళందరూ కూడా జమ్మూ కాశ్మీర్ వ్యాలీని వదిలేసి బయటకి వెళ్ళిపోవడం జరిగింది. క్లియర్. బయటికి వెళ్ళిపోవడం జరిగింది. అయితే గవర్నమెంట్ ఇటువంటి మంచిది కాదమ్మా, మన నేషన్లో ఇలాగా ఎక్సోడస్ జరగడం అనేది మంచిది కాదు. ఎందుకు, ఇండియా అనేది ఒక సెక్యులర్ నేషన్. అవునా, ఇండియా అనేది ఒక సెక్యులర్ నేషన్ అండ్ ఆ తర్వాత ఇండియా ఇటువంటివి యాక్సెప్టెన్స్ చేయకూడదు, చూసుకుంటూ ఉండు. క్లియర్. ఇటువంటివి చూస్తూ యాక్సెప్టెన్స్ చేయకూడదు అని చూస్తాం. అండ్ ఆ తర్వాత ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్గా చూస్తామన్నమాట. ముస్లిమ్స్కి ఎస్ సపోర్ట్ అవసరమే, ఈవెన్ హిందూస్కి కూడా మైనర్ ప్లేస్లో ఉన్నప్పుడు సపోర్ట్ అనేది అవసరమే. సో సొసైటీలో ఇలాంటివి జరగకూడదు అని చెప్పి కొన్ని స్పెషల్ స్కీమ్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది. ఈ స్కీమ్స్ ప్రకారం ఎవరైతే బయటికి వచ్చేసారో కాశ్మీరీ పండిట్స్ వాళ్ళకి మళ్ళీ జాబ్ స్కీమ్స్ ఇవ్వడం జరిగింది. దట్ ఈజ్ అండర్ ప్రైమ్ మినిస్టర్స్ జాబ్ స్కీమ్. క్లియర్. ప్రైమ్ మినిస్టర్ జాబ్ స్కీమ్ ప్రకారం కాశ్మీరీ పండిట్స్కి స్పెషల్ రిజర్వేషన్స్ ఇస్తూ అక్కడ జాబ్స్ ఇవ్వడం జరిగింది. జాబ్స్ ఇస్తే కనీసం వాళ్ళు అక్కడ ఉంటారు అని చెప్పి. క్లియర్. సో అయితే కొంతవరకు చేయగలిగారు కానీ మిగిలిన వాటిలో ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే దే ఫెయిల్ టు ఎస్టాబ్లిష్ ఏ డైలాగ్ బిట్వీన్ హిందూస్ అండ్ ముస్లిమ్స్. హిందూస్కి ముస్లిమ్స్కి స్పెషల్ డైలాగ్ ఎస్టాబ్లిష్ చేయడంలో వీళ్ళు ఫెయిల్ అయ్యారు అని చూస్తామన్నమాట. క్లియర్. సో దీని వలన సొసైటీలో ఏమొస్తుంది, కమ్యూనల్ హేట్రెడ్నెస్ వస్తుంది.
కమ్యూనల్ హేట్రెడ్నెస్ అంటే ఏంటి? కమ్యూనిటీకి పడడం లేదు. క్లియర్? అంటే హిందూస్కి ముస్లిమ్స్కి ఇష్యూస్ అనేవి సాల్వ్ అవ్వడం లేదు, ఇంకా పెరుగుతున్నాయి. కమ్యూనల్ హేట్రెడ్నెస్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వాళ్ళ మధ్యన గుడ్ రిలేషన్స్ అనేవి ఎప్పటికీ ఎస్టాబ్లిష్ అవ్వవు. ఆ రిలేషన్స్ అనేవి అలానే ఉండిపోతాయి. క్లియర్? ఎందుకు అంటే మెయిన్ సొసైటీలో దే ఆర్ అనేబుల్ టు బ్రింగ్ ది డైలాగ్. కేవలం జాబ్స్ అనేవి పెట్టేస్తే అక్కడ పీపుల్ అక్కడ ఉండిపోతారు అని అనుకుంటున్నారు తప్ప గవర్నమెంట్ ఈ టూ కమ్యూనిటీస్కి మధ్య గుడ్ హార్మోనియల్ రిలేషన్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడానికి ఏ విధంగా కూడా ట్రై చేయడం లేదు. సో దీంతో ఇప్పటికీ కూడా చాలా వరకు హిందూస్కి ముస్లిమ్స్కి ఇష్యూస్ అనేవి సాల్వ్ అవ్వడం లేదు. అండ్ ఆథర్ యాక్సెప్టెడ్ ఏంటి? చాలా వరకు అక్కడ డెసిషన్స్ ఆర్ టేకింగ్ ఫ్రమ్ టాప్ డౌన్ అప్రోచ్. క్లియర్? టాప్ డౌన్ అప్రోచ్తోనే డెసిషన్స్ అనేవి తీసుకుంటున్నాయి. అంటే ఏంటి? ఏవైతే సాల్వ్ చేయాలి, లోకల్లో 2 కమ్యూనిటీస్ పడట్లేదు, సో అవి బాగా మెరుగుపడాలి అంటే వాళ్ళని తీసుకొచ్చి యాక్సెప్టెన్స్లోకి తీసుకొని రావాలి. కానీ హై లెవెల్లో ఈ విధంగా ఎస్టాబ్లిష్ చేస్తే అవి లాంగ్ టర్మ్లో సాటిస్ఫై అవ్వవు అని చూస్తాము. సో టాప్ డౌన్ అప్రోచ్ అనేది వర్క్ అవ్వడం లేదు. రెదర్ వీ నీడ్ బాటమ్ అప్ అప్రోచ్ అని చెప్తున్నారు. క్లియర్? బాటమ్ అప్ అప్రోచ్. క్లియర్? బాటమ్ అప్ అప్రోచ్ అంటే కింద నుంచి పైదాకా డెసిషన్ మేకింగ్ అనేది వెళ్ళాలి అని. క్లియర్? సో కాశ్మీరీ పండిట్స్కి అండ్ ఇంకా కాశ్మీరీ ముస్లిమ్స్కి వాళ్ళిద్దరికీ కూడా యూనిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయించాలి. డైలాగ్ అనేది వీళ్ళిద్దరి మధ్యన పెట్టాలి. అండ్ మెయిన్ మనం ఏం చూస్తామంటే ఈ 2 రిలీజియన్స్ కూడా రిలీజియన్ బేసిస్ మీద డివైడ్ అవ్వకన్నా జియోగ్రఫికల్ బేసిస్ మీద యునైటెడ్గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరి మధ్యన ఒక కాన్సెప్ట్ బిల్డప్ చేయాలి. ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బోత్ ఆర్ కాశ్మీరీస్ అండ్ ఆ తర్వాత మాత్రమే వాళ్ళు ముస్లిమ్స్ అయినా హిందూస్ అయినా ఆ ఐడెంటిటీ ఎప్పుడైతే బిల్డప్ చేయించగలిగామో అప్పుడు రిలేషన్స్ అనేవి బాగా ఎస్టాబ్లిష్ అవుతాయి అన్నమాట. క్లియర్? సో దాని గురించి ఆథర్ క్లియర్గా చెప్తున్నారు. అలా కావాలి అంటే సివిల్ సొసైటీ ఎంగేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అని అంటున్నారు. సార్, సివిల్ సొసైటీ ఎంగేజ్మెంట్ అంటే ఏంటి? సివిల్ సొసైటీ అంటే మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీలో ఉన్న ఎన్జిఓస్. క్లియర్? అండ్ సొసైటీలో ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. క్లియర్? నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ అండ్ ఆ తర్వాత సొసైటీలో రైట్స్ యాక్టివిస్ట్స్ ఉంటారు కదమ్మా, రైట్స్ యాక్టివిస్ట్స్, వీళ్ళందరూ ఇంపార్టెంట్ రోల్ తీసుకొని కాశ్మీర్ని ముందుకు తీసుకెళ్ళగలగాలి. క్లియర్? సో ఆల్రెడీ ఆర్టికల్ 370 అనేది అబ్రోగేట్ అయిపోవడం వల్ల కాశ్మీర్లో చాలా వరకు కూడా పీపుల్ యాక్సెప్ట్ చేయడం లేదు, వాళ్ళకి స్పెషల్ స్టేటస్ పోయిందని. సో ఈ టైంలో మరింత దారుణాలు అనేవి చోటు చేసుకోకుండా ఇంపార్టెంట్ రోల్ గవర్నమెంట్ ప్లే చేయాలి అంటే అర్జెంటుగా ఖచ్చితంగా వీటిని మెరుగుపరచాలి. సివిల్ సొసైటీ ఎంగేజ్మెంట్ ఉంది అంటే వాళ్ళకున్న ఐడియాలజికల్ ఇంటెలెక్చువల్ నాలెడ్జ్తో వీటిని ఎస్టాబ్లిష్ చేయాలి అండ్ ఫ్రీగా ముందుకు తీసుకువెళ్ళాలి అని చూస్తానన్నమాట. అందుకనే సివిల్ సొసైటీ ఎంగేజ్మెంట్ అనేది చాలా అవసరం ఇప్పుడు కాశ్మీర్లో అని ఆథర్ క్లియర్గా చెప్తున్నారనమాట. క్లియర్? సో చూసారు కదమ్మా, ఇది కూడా ఒపెడ్లో వచ్చిన ఎడిటోరియల్ ఆర్టికల్. ఇది ఈరోజు టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో వచ్చిన ఆర్టికల్. టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్. క్లియర్? సో ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండ్ ఒక బ్యూటిఫుల్ ఇనిషియేటివ్ అనేది రాజస్థాన్ గవర్నమెంట్ తీసుకున్నది. సార్ ఇది స్టేట్ ఇష్యూ కదా? నో, దిస్ యూ షుడ్ నాట్ సీ యాజ్ ఎ స్టేట్ ఇష్యూ. క్లియర్? ఎందుకు స్టేట్ ఇష్యూ కింద చూడొద్దు అని నేను చెప్తాను. అయితే ఇక్కడ ఆర్టికల్ చూడండి. ద ఇందిరా గాంధీ అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఇన్ రాజస్థాన్. క్లియర్? సో ఇటువంటి ఆర్టికల్స్ అనేవి GS2 పాలిటీలో ఇంపార్టెంట్, రిలేటెడ్ టు స్కీమ్స్ కానీ ఇవన్నీ GS2 పాలిటీలో ఇంపార్టెంట్ అన్నమాట. అయితే ఈ ఆర్టికల్ ఎక్కడ ఇంపార్టెంట్, ఎలా రాస్తామో చేస్తామో చూద్దాం. ఒక్కసారి చూడమ్మా, ఈ స్కీమ్ ఏంటి, ఈ స్కీమ్ వెనకాతున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి అంతా కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. చూడండి, దాని బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఇట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ అనదర్ యాక్ట్. మరొక స్కీమ్ నుంచి ఇంపార్టెంట్గా తీసుకుని వచ్చిన స్కీమే ప్రెజెంట్ స్కీమ్ అన్నమాట. అయితే ద ఇయర్ ఈజ్ 2005.
ఈ 2005లో ఇండియాలో చాలామంది రూరల్లో పవర్టీ అనేది తగ్గడం లేదు. ఎంత పవర్టీ తగ్గినా అర్బన్ ఏరియాస్లోనే తగ్గుతుంది తప్ప రూరల్ ఏరియాస్లో పవర్టీ తగ్గడం లేదు. అండ్ రూరల్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా రావు. ఈవెన్ సెమీ స్కిల్డ్ ఆర్ పూర్ స్కిల్డ్ పీపుల్కి కూడా ఎటువంటి జాబ్స్ కూడా రావడం లేదనమాట. క్లియర్? సో అందుకని దే వాంట్ టు డూ వన్ థింగ్. ఏంటది? దే హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ఎ స్కీమ్. సో దాంతో ప్రజలకి బెనిఫిట్ రావాలి అని అనుకున్నారు. సో వాట్ దే బ్రాట్ MGNREGS క్లియర్ యాక్ట్ 2005, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ యాక్ట్. ఓకే, సో ఎంజీ నరేగా స్కీమ్ కింద 2005లో కొన్ని స్కీమ్స్ తీసుకొచ్చారు. ఏంటని? మెయిన్లీ ఖచ్చితంగా 100 days వర్కింగ్ ఆపర్చునిటీ అనేది ఎవరికి ఇస్తారంటే రూరల్ పూర్ పీపుల్కి. రూరల్లో ఉన్న పూర్ పీపుల్ దే హ్యావ్ టు రిక్వెస్ట్ అనమాట. వాళ్ళు ఎప్పుడు రిక్వెస్ట్ చేస్తే వితిన్ 1 weekలో వాటిని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది కల్పిస్తారు. క్లియర్? ఎంప్లాయ్మెంట్ సార్ కల్పించకపోతే 100 days అమౌంట్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. క్లియర్? సో ఈ 100 days అనేది పెర్ ఇయర్లో 100 days. ఓకే, అంటే ఈ 100 days ఈ వర్క్ చేసుకొని ఈ అమౌంట్ సంపాదించుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్లో వాళ్ళకి మళ్ళీ ఏం దొరకకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా అప్లై చేసుకునేటట్టు విధంగా ఈ MGNREGS స్కీమ్ అనేది తీసుకొని రావడం జరిగింది ఇండియా మొత్తం కూడా. ఈరోజు ఇండియా ఈ స్కీమ్ తీసుకొచ్చిన తర్వాత వరల్డ్లో ఉన్న చాలా కంట్రీస్ కూడా ఇండియా యొక్క గ్రేట్నెస్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే MGNREGS వల్ల రూరల్లో పవర్టీ అనేది మ్యాక్సిమం కష్టపడి తగ్గించడం జరిగింది అని చెప్తున్నారనమాట. క్లియర్? అయితే ఈ స్కీమ్ కేవలం రూరల్ ఏరియాస్ వరకు మాత్రమే చూస్తుంది. నెక్స్ట్ అలా ప్రాబ్లం ఎక్కడొచ్చింది? అర్బన్ ఏరియాస్లో కూడా చాలామంది పోర్ పీపుల్ ఉంటున్నారు. ఈ పోర్ పీపుల్కి ఖచ్చితంగా బెనిఫిట్ చెయ్యాలి అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఉన్నది. బట్ టిల్ నౌ ఎటువంటి స్కీమ్ కూడా తీసుకొని రాలేదు. అండ్ రైట్ నౌ రాజస్థాన్ గవర్నమెంట్ ఆ స్కీమ్ తీసుకొచ్చింది. క్లియర్? రాజస్థాన్ గవర్నమెంట్ ఆ స్కీమ్ తీసుకొచ్చింది. సార్ రాజస్థాన్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ టు బ్రింగ్. నో, రాజస్థాన్ ఫస్ట్ స్టేట్ కాదు. ఆల్రెడీ మధ్యప్రదేశ్ లాంటి ఛత్తీస్గఢ్ స్టేట్స్లో ఉన్నది. దాన్ని లాస్ట్లో మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజస్థాన్ ఈ నేమ్తో తీసుకొని రావడం జరిగింది. దట్ ఈజ్ ఇందిరా గాంధీ అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. క్లియర్? ఇందిరాగాంధీ అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఏ విధంగా అక్కడ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఉందో ఇక్కడ అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని తీసుకొని రావడం జరిగింది. క్లియర్? సో దీంతో ఎవరైతే పోర్ అండ్ నీడీ ఫ్యామిలీస్ ఉంటాయో, పూర్ ఫ్యామిలీస్ అండ్ నీడీ ఫ్యామిలీస్, పోర్ అండ్ నీడీ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా ఈ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి అర్హులు అని చెప్తున్నారన్నమాట. క్లియర్? సో దీని ప్రకారం ఇక్కడ ఏంటి, వీళ్ళకు కూడా 100 days వర్కింగ్ ఆపర్చునిటీ ఇస్తుంది. అయితే ఇక్కడ ఎవరైతే 18 to 60 years గ్రూప్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది బెనిఫిట్ అనేది. క్లియర్? సో లోకల్ బాడీస్ ఆర్ ఎలిజిబుల్. క్లియర్? అర్బన్ లోకల్ బాడీస్లో ఉన్న అర్బన్ పూర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దగ్గరలో ఉన్న ఈ మిత్రాస్, క్లియర్, గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసిన ఈ మిత్రాస్ ఉన్నాయి. దే కెన్ రిజిస్టర్ దేర్ అండ్ దే కెన్ గెట్ దేర్ బుక్స్. క్లియర్? సో యాక్చువల్లీ MGNREGSలో కూడా బుక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని డేస్ వర్క్ చేశారు ఏంటి అందా. సో ఇక్కడ కూడా ఈ మిత్రాస్ ద్వారా ఆన్లైన్లో వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి జాబ్ కార్డ్స్ కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. సార్ అయితే ఇక్కడ మెయిన్ బెనిఫిట్ మీరు ఇక్కడ చూడాలి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్వశ్చన్ అడిగాడు అనుకోండి, ఇన్కమ్ లిమిట్ ఉంది అని. నో ఇన్కమ్ లిమిట్ అమ్మా. క్లియర్? నో ఇన్కమ్ లిమిట్. నీకు ఎంత డబ్బులు వచ్చినా అర్బన్ ఏరియాలో లిమిట్ లేదు. నువ్వు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. యూ కెన్ సీక్ ఫర్ ది ఎంప్లాయ్మెంట్. క్లియర్?
ఖచ్చితంగా నువ్వు ఎంప్లాయ్మెంట్ గురించి అడగచ్చు. నీకు 2 lakhs దాటి ఇన్కమ్ ఉంది, 3 lakhs దాటి ఉంది, 6 lakhs ఉంది, నో. అట్లాగే ఏ విధమైన ఇన్కమ్ లిమిట్ కూడా గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయలేదు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ దాదాపుగా ఈ రోజుకి గవర్నమెంట్ 3.5 lakh ఫ్యామిలీస్ని యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ చేస్తూ అందులో 2.25 lakh పీపుల్కి ఆల్రెడీ జాబ్ కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. జాబ్ కార్డ్స్ అనేవి ఆమె ఇచ్చేయడం జరిగిందనమాట. అండ్ దాంతోపాటు ఇక్కడ మీరు చూస్తే గవర్నమెంట్ బడ్జెట్ కూడా ఎంతవరకు ఇవ్వడం జరిగింది, 800 crores. క్లియర్, గవర్నమెంట్ ఈ రోజుకి 800 crores ఈ స్కీమ్కి ఖర్చు పెట్టుకోండి అని ఇవ్వడం జరిగింది. అయితే ఈ స్కీమ్ కింద జనరల్గా వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఎలా సెలెక్ట్ చేయాలని, అట్లీస్ట్ 50% ఈచ్ వార్డ్ నుండి అర్బన్ లోకల్ బాడీస్కి ఉన్న ఈచ్ వార్డ్లో 50 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ అనేది ఇచ్చుకుంటూ వెళ్తే మ్యాక్సిమం అందరినీ కవర్ చేస్తాం కదా అని అనుకుంటున్నారు. అయితే ఓవరాల్ సూపర్వైజరీ థింగ్స్ అనేవి 3 లెవెల్స్లో జరుగుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, లోకల్ బాడీస్ లెవెల్లో, ఈ 3 లెవెల్స్లో కూడా సూపర్వైజింగ్ అనేది జరుగుతుందన్నమాట. క్లియర్. సో ఎంతవరకు వర్క్ అవుతుంది, పేమెంట్స్ ఎలా ఇస్తున్నారు, పీపుల్ దాన్ని బెనిఫిట్ చేసుకుంటున్నారా లేదా అనేది చూసేటట్టు 3 లెవెల్స్లో ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇటువంటి టాస్క్ అనేవి వీళ్ళు తీసుకుంటున్నారు. ఈ టాస్క్లో జనరల్లీ దే కెన్ గో, వాళ్ళకి స్కీమ్లో వాళ్ళకి జాబ్ ఇస్తూ ఉంటారు కదమ్మా, జాబ్ ఇచ్చి పేమెంట్ చేస్తారనమాట. ఫస్ట్ వన్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. క్లియర్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కింద వీళ్ళ చేత ఏ జాబ్స్ అయినా లైక్ మొక్కలు నాటించడం కానీ, మెయింటెనెన్స్ కానీ, వాటర్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా పార్క్స్, వాటర్ ప్లాంట్స్ ఆన్ ఫుట్ పాత్స్, డివైడర్స్, వీటిని మెయింటైన్ చేయడం, ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కింద వస్తాయి. క్లియర్. అండ్ ఆ తర్వాత మెయిన్లీ వాటర్ కన్జర్వేషన్ ఏ విధంగా చేస్తారు, పాండ్స్ని తవ్వడంలో కానీ, పాండ్స్ క్రియేట్ చేయడం, రెగ్యులర్ క్లీనింగ్, ఇవన్నీ కూడా లేక్స్, స్టెప్ వెల్స్, కన్స్ట్రక్షన్స్, రిపేర్స్, ఇవన్నీ కూడా చేస్తారు. అండ్ ఆ తర్వాత వాటర్ కన్జర్వేషన్లోనే దే స్టార్టెడ్ గివింగ్ ఇంపార్టెన్స్ టు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్. క్లియర్, పాండ్స్, లేక్స్ మాత్రమే కాదు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే వర్షం ఏదైతే పడుతుందో ఆ ఒక్క నీటి బొట్టుని కూడా పోగొట్టుకోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. క్లియర్. అండ్ మెయిన్ ఇంకా మిగిలినవి ఏంటి అంటే దట్ ఈజ్ హెరిటేజ్ కన్జర్వేషన్. కేవలం వాటర్ మాత్రమే కాదు, హెరిటేజ్ ఇంపార్టెంట్ ఏరియాస్, ప్లేసెస్ ఏవైతే కల్చర్ని రిప్రజెంట్ చేస్తున్నాయో వాటిని జాగ్రత్తగా భద్రపరుచుకునే స్కోప్ ఇవ్వడం కానీ, అండ్ ఆ తర్వాత ఈ ఇల్లీగల్ బోట్స్ ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయడం కానీ, హోర్డింగ్స్, బ్యానర్స్ కానీ, అండ్ ఆ తర్వాత సర్వీస్ రిలేటెడ్ వర్క్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. క్లియర్. వేరియస్ సర్వీస్ రిలేటెడ్ వర్క్స్ని కూడా యూజ్ చేస్తారు. క్లియర్. అండ్ అయితే కొంతమంది ఎలిజిబుల్ పీపుల్ని ట్రీ ప్లాంటేషన్కి అండ్ కలెక్షన్ ఆఫ్ గార్బేజ్ ఫ్రమ్ డోర్ టు డోర్ కానీ, అండ్ క్యాచింగ్ స్ట్రే యానిమల్స్ కానీ, ఇవన్నీ వర్క్స్ కూడా వాళ్ళ చేత చేయించవచ్చు. క్లియర్. అండ్ ఆ తర్వాత పూర్తి అధికారం అనేది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి, స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా కూడా ఈ వర్క్స్ని, యాక్టివిటీస్ని పెంచవచ్చు. వీటికి మాత్రమే రిస్ట్రిక్షన్ కాదు, రేపొద్దున్న గవర్నమెంట్ ఇంకే విధమైన బెనిఫిట్ తీసుకోవాలని రావాలనుకున్నా కూడా వీటిని ఎస్టాబ్లిష్ చెయ్యొచ్చు అని చూస్తామన్నమాట. క్లియర్. సో అయితే ఎస్ సార్ అన్నీ చెప్తున్నారు, ఎంత పేమెంట్ వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది? ఎస్, దట్ ఈస్ గుడ్. ఎంత పేమెంట్ ఇస్తారు అంటే పర్ డేకి వాళ్ళ జాబ్ రోల్ బట్టి నార్మల్ ఆర్డినరీ జాబ్స్ వాళ్ళకైతే ₹259. క్లియర్. పర్ డేకి 259 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత స్కిల్డ్ లేబర్ జాబ్స్కి అయితే ₹283 ఇవ్వడం జరుగుతుంది పర్ డేకి. క్లియర్. సో అంటే అర్థం ఏంటి ఇక్కడ, స్కిల్డ్కి అన్స్కిల్డ్ లేబరర్స్కి డిఫరెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది వీళ్ళు ఇస్తున్నారు. క్లియర్. ఎస్. అండ్ సూపర్వైజరీ రోల్ ఎవరైతే ప్లే చేస్తున్నారో ఈ లేబరర్స్కి, వీళ్ళకి ₹271. మిగిలిన లేబరర్స్ అందరినీ ఆర్గనైజ్ చేసి
వాళ్ళ చేత వర్క్ చేయించి వీళ్ళకు కూడా వర్క్ చేస్తూ ₹271 అనేది తీసుకుంటారు. క్లియర్. సో ఈ విధంగా ఎంజీఎన్ఆర్ఈజీఏలో ఏ విధంగా బెనిఫిట్ పొందారో ప్రజలందరూ ఇప్పుడు వీటి ద్వారా కూడా అర్బన్ గ్యారంటీ ఎంప్లాయ్మెంట్తో కూడా వీళ్ళు బెనిఫిట్ పొందగలరు. క్లియర్. సో అయితే ఇది చాలా ఇంపార్టెంట్ చూస్తాం. ఎందుకు? సొసైటీలో ఉన్న పవర్టీ అనేది తగ్గిస్తుంది. కోవిడ్-19 ఏ విధమైన డౌన్ ట్రోడెన్ సెక్షన్స్ని మరింత డౌన్కి తీసుకువెళ్ళిందో ఇటువంటి స్కీమ్స్ ద్వారా సొసైటీలో పవర్టీ తగ్గుతుంది, ఇన్వెస్ట్మెంట్ అనేది పెరుగుతుందన్నమాట. ఎందుకు? వీళ్ళతోని స్కీమ్స్ వీళ్ళతోని వర్క్స్ అన్ని చేయిస్తారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఖచ్చితంగా పెరుగుతుంది. అండ్ ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ కూడా మనకు తెలుస్తుంది. ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్, వాటర్ కన్జర్వేషన్ అనేది చేస్తున్నారు కాబట్టి లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ అనేది మనకి ఖచ్చితంగా వస్తుందన్నమాట. క్లియర్. సో అయితే ఇటువంటి స్కీమ్స్ ఇంకెక్కడైనా స్టేట్స్లో కూడా ఉన్నాయా అంటే ఎస్, యూ షుడ్ నో ద నేమ్స్ ఆఫ్ దోస్ స్కీమ్స్. అవన్నీ చాలా ఇంపార్టెంట్. క్లియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంజీ నరేగా స్కీమ్ని చూస్తూ అండ్ మిగిలిన 4 స్టేట్స్లో ఉన్న స్కీమ్స్ చూస్తూ ప్రజెంట్ రాజస్థాన్ గవర్నమెంట్ తీసుకొచ్చింది అని చెప్తున్నారు. ఫస్ట్ వన్, జనరల్గా కేరళలో ఒక స్కీమ్ ఉంది. కేరళలో స్కీమ్ నేమ్ ఏంటి అంటే అయ్యంకాళి. క్లియర్. అయ్యంకాళి అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. క్లియర్. అయ్యంకాళి అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కేరళలో చూస్తాం. అండ్ ఆ తర్వాత ఒడిషాలో ఉందమ్మా. క్లియర్. ఒడిషాలో కూడా ఈ స్కీమ్ ఉంది. ఒడిషాలో దీన్ని ఉన్నతి అని అంటారు. ఉన్నతి. క్లియర్. ఉన్నతి ప్రకారం అర్బన్, ఉన్నతిలో అర్బన్ వేజ్ ఎంప్లాయ్మెంట్ ఇనిషియేటివ్. క్లియర్. అర్బన్ వేజ్ ఎంప్లాయ్మెంట్ ఇనిషియేటివ్ ఈ స్కీమ్ ఉంది. అండ్ ఆ తర్వాత జార్ఖండ్. క్లియర్. జార్ఖండ్లో దెర్ ఈజ్ వన్ స్కీమ్ దట్ ఈస్ కాల్డ్ ముఖ్యమంత్రి శ్రామిక్ యోజన. ముఖ్యమంత్రి శ్రామిక్ యోజన కింద తీసుకొచ్చారు. అండ్ ఆ తర్వాత మధ్యప్రదేశ్లో ముఖ్యమంత్రి యువ స్వాభిమాన్ యోజన. అయితే సార్ ఈ స్టేట్స్ అన్నిటిలో కూడా ఇప్పుడు 4 అండ్ రాజస్థాన్ 5, ఈ 5 స్టేట్స్లో కూడా అందరూ ఈక్వల్ రోల్స్ ఆర్ ఈక్వల్గా ఉంటాయి అంటే నో. ఇష్యూస్ అన్నీ కూడా స్టేట్ స్పెసిఫిక్గా ఉంటాయి కాబట్టి ప్రతి చోట కూడా సిమిలర్ టైప్ ఆఫ్ స్ట్రక్చరైజేషన్ అనేది మనం చూడలేము. ఎందుకంటే స్కీమ్ ఆల్ ఓవర్ ఇండియా కింద లేదు కాబట్టి ఇది ఈ స్టేట్కి చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. క్లియర్. సో అయితే ఈ డిమాండ్ ఏదైతే ఉందో అది సొసైటీలో పెరుగుతుంది. క్లియర్. ఎందుకు? అర్బన్ పూర్ పెరగడం వలన, హై అన్ఎంప్లాయ్మెంట్ రేట్స్ పెరగడం వలన, ఇన్ఫ్లేషన్ పెరగడం వలన, వేజెస్ తగ్గడం వలన, ఇన్ఫార్మల్ వర్క్స్ అనేవి తగ్గడం వలన అర్బన్ ఏరియాస్లో ఈ స్కీమ్ యొక్క డిమాండ్ పెరుగుతుంది. దాన్ని అర్థం చేసుకొని రాజస్థాన్ గవర్నమెంట్ దీన్ని తీసుకొని వచ్చిందనమాట. క్లియర్. ఎస్. సో అందుకని ఈ స్కీమ్ను మనం నీట్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ అనేది చేసుకున్నాం. ఐ థింక్ యు ఆర్ వెరీ ఓకే విత్ దిస్ స్కీమ్, రైట్? ఎస్. అయితే దీని మీద లాస్ట్లో ఒక ఎంసీక్యూ బేస్డ్ క్వశ్చన్ కూడా చూద్దాము. డోంట్ వరీ. ఫైన్. ఎస్. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. మేఘాలయ మాబ్ లించెస్ 4 జైల్ ఎస్కేపీస్. క్లియర్. సో జైల్ నుంచి ఎవరైతే తప్పించుకున్నారో ఒక 4గురిని మేఘాలయ పీపుల్ వారు లించ్ చేశారు అని చెప్తున్నారనమాట. క్లియర్. సో అయితే ఈ ఆర్టికల్ మనకి ఎక్కడ ఇంపార్టెంట్? GS1 సొసైటీలో ఇంపార్టెంట్. అండ్ ఆ తర్వాత GS2. క్లియర్. GS2 సోషల్ జస్టిస్లో కూడా ఇంపార్టెంట్. సొసైటీ అండ్ సోషల్ జస్టిస్లో ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లించింగ్ అంటే ఏంటి? లించింగ్ అంటే మూకుమ్మడి దాడి. క్లియర్. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక వ్యక్తి మీద అటాక్ చేసి దొమ్మిలో చంపేస్తే దాన్ని లించింగ్ అని అంటారు. అంటే మూకుమ్మడిగా దాడి చేస్తే దాన్ని లించింగ్ అని అంటారు. అండ్ మాబ్ లించింగ్ అని అంటారు. లించ్ అంటే కిల్లడం, మాబ్ లించింగ్ అంటే మూకుమ్మడిగా దాడి చేసి చంపేస్తే మాబ్ లించింగ్ అని అంటాము. అయితే ఈ టర్మ్ని ఎట్లా యూజ్ చేస్తున్నాం? దిస్ ఈజ్ ఏ టార్గెటెడ్ వైలెన్స్ అని మీరు రాయొచ్చు. ఎగ్జామినేషన్లో రాస్తున్నప్పుడు దిస్ ఈజ్ ఏ టార్గెటెడ్ వైలెన్స్. దిస్ ఈజ్ ఏ టార్గెటెడ్ వైలెన్స్ బై ఏ
by a large group of people. Clear? By a large group of people. దిస్ ఈజ్ ఎ టార్గెటెడ్ వైలెన్స్ బై లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అని చూస్తాము. అయితే ఈ వైలెన్స్ హ్యూమన్స్ మీద, వాళ్ళ ప్రాపర్టీస్ మీద జనరల్గా చేస్తారు. అయితే జనరల్గా ఎందుకు మాబ్స్ ఈ విధంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలనుకుంటున్నారు అంటే, ఇక్కడ జనరల్గా మనుషులు ఆ మాబ్ అంటే గుంపు అనమాట. ఆ గుంపు ఏ విధంగా భావిస్తున్నారంటే, జనరల్గా విక్టిమ్కి అన్యాయం జరిగింది. సో విక్టిమ్స్కి అన్యాయం జరిగింది కాబట్టి పోలీసులు అండ్ ఈ సంస్థలు తీసుకునేసరికి డెసిషన్స్ లేట్ అవుతున్నాయి. సో మనం చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఇది ఇల్లీగల్ కాదు అని భావించి వాళ్ళంతట వాళ్ళే ఈ మనుషుల్ని చంపడం జరుగుతుంది. అయితే జైలు నుంచి ఎస్కేప్ అయ్యారు, కరెక్టే. వాళ్ళని పట్టుకొని పోలీసులకి ఇవ్వాల్సింది పోయి వాళ్ళని రాడ్లతో కొట్టి చంపడం జరిగిందన్నమాట. క్లియర్? సో అయితే ఇక్కడ ఆర్టికల్లో అదే ఇస్తున్నాడు. మేఘాలయలో ఒక నలుగురు తప్పించుకోగలిగారు. అయితే నలుగురిలో ఒక వ్యక్తి ఆల్రెడీ 2 సార్లు ఇద్దరు డ్రైవర్స్ని హతమార్చి జైలుకి రావడం జరిగింది. క్లియర్? సో ఆ వ్యక్తి కూడా అందులో ఉన్నాడు. సో ప్రజలు ఏమని చెప్తున్నారు, మేము జనరల్గా ఇట్లాంటి వాళ్ళని వదలము అని చెప్తున్నారనమాట. ఎవరు చంపారో ఎవరికి తెలియదు కాబట్టి సొసైటీ అందరి మీద శిక్ష అనేది వేయలేరు కాబట్టి వీళ్ళు అటువంటి మాబ్ లించింగ్ చేసిన పోలీసులు కానీ కోర్ట్స్ కానీ ఏమీ చేయలేకపోతున్నాయన్నమాట. క్లియర్? సో వాళ్ళు ఏమని భావిస్తున్నారు, విక్టిమ్స్కి అన్యాయం జరిగింది అండ్ వీళ్ళు జైలు నుంచి తప్పించుకున్నారు. ఇటువంటి ప్రజలు సొసైటీలో తిరిగి సొసైటీని హార్మ్ చేయడానికి మేము ఒప్పుకోం. సో అందుకనే మేము వీళ్ళని చంపేస్తున్నాం అని అట్లా అనుకుని వీళ్ళు చంపేస్తున్నారన్నమాట. క్లియర్? అయితే ఇటువంటి మాబ్ లించింగ్స్ జరగడానికి గల కారణాలు మనం ఒక్కసారి చూసుకోగలిగితే మనకు అర్థమవుతుందన్నమాట. ఏంటి? సొసైటీలో ఇంటాలరెన్స్ అనేది పెరిగిపోతుంది. కాజెస్ సొసైటీలో ఇంటాలరెన్స్ అంటే ఒకరి వ్యూస్ని మరొకరు అర్థం చేసుకోలేకపోతున్నారు. క్లియర్? సో ఇప్పుడు చూడండి, ప్రజలేంటి వీళ్ళందరినీ కలిపి జైలు నుంచి ఎస్కేప్ అయిపోయి వచ్చారు అని చంపడం జరిగింది. ఎస్, జైలు నుంచి ఎస్కేప్ అయి రావడం అది తప్పు, కరెక్టే. వాళ్ళని పట్టుకొని పోలీసులకి ఇవ్వకుండా చంపేశారు. ఒకవేళ అందులో నిజాయితీగా ఎవరైనా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? అవునా? ఎస్. సో సొసైటీలో ఇంటాలరెన్స్ అనేది పెరిగిపోతుంది. సొసైటీలో బయాస్నెస్ అనేది పెరిగిపోతుంది. బయాస్నెస్ అంటే ఏంటి? ఒక ఒపీనియన్ తీసుకొని అదే కరెక్ట్ అనుకొని వాళ్ళ వైపు మాట్లాడితే దాన్ని బయాస్ అని అంటారు. క్లియర్? సో అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే ఎగ్జాంపుల్లో వీళ్ళందరూ కూడా హంతకులే, వీళ్ళందరూ సొసైటీకి మంచి వాళ్ళు కారు అని చంపేస్తున్నారనమాట. క్లియర్? ఇటువంటి బయాస్డ్ ఒపీనియన్స్, వ్యూస్ ఆన్ కాస్ట్ కానీ క్లాస్ కానీ రిలీజియన్ కానీ తీసుకోకూడదు. సో వీటి వల్ల కూడా మాబ్ లించింగ్ అనేది జరుగుతుంది. అండ్ ఆ తర్వాత కొన్ని అదర్ థింగ్స్ ఉన్నాయమ్మా. కౌ విజిలాంటిజం అని అంటారు. ఇది సొసైటీలో బాగా పేరుకుపోతుంది. ఏంటి? ఎవరైనా ముస్లిమ్స్ కౌస్ని పట్టుకెళ్తే ఖచ్చితంగా వీళ్ళు కౌ మాంసం తింటున్నారు అనే ఊహతో వీళ్ళని అటాక్ చేస్తున్నారు. దాన్ని కౌ విజిలాంటిజం అని అంటున్నారనమాట. ఇలా చాలా కేసెస్ కూడా రావడం జరిగింది. అండ్ ముస్లిమ్స్ని చంపేస్తున్నారనమాట. ఎవరైతే కౌస్ని పట్టుకు వెళ్తున్నారో తినడానికనే భావిస్తున్నారు తప్ప, ముస్లిమ్స్లో కూడా కొంతమంది ఫార్మర్స్ ఉంటారు, వాళ్ళకి కౌస్ అవసరం అవుతాయి అని కూడా అర్థం చేసుకోవడం లేదు. సో కౌ విజిలాంటిజం అనేది ఎక్కువ పెరుగుతుంది. అండ్ ఆ తర్వాత ఆల్రెడీ చెప్పాను కదా, ప్రజలందరూ కూడా దే ఆర్ ఎక్స్పెక్టింగ్ స్పీడీ జస్టిస్. సో బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ స్పీడీ జస్టిస్, మిస్టేక్ చేస్తే ఎన్నో సంవత్సరాలకి కానీ తీర్పు అనేది రావడం లేదు. సో స్పీడీ జస్టిస్ జరగడం లేదు అని ప్రజలు వాళ్ళంతటా వాళ్ళే ఈ విధంగా మాబ్ లించింగ్ చేస్తున్నారు. అండ్ ఆ తర్వాత జనరల్లీ ఇట్స్ ఏ ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్. పోలీసులు వాళ్ళది బాధ్యత. క్లియర్? సో పోలీసులు ఎప్పటికప్పుడు వాళ్ళు మరింత పటిష్టంగా ఉండి ఇటువంటివి జరగకుండా చూసుకోవాలన్నమాట. క్లియర్? సో అందుకనే చెప్తున్నారు. సో ఇట్లాంటి మాబ్ లించింగ్స్ అనేవి సొసైటీలో మంచిది కాదు. ఎందుకు? ఇప్పుడు వీళ్ళు చూసుకుంటే వీళ్ళైనా కూడా ఎస్ మిస్టేక్ చేశారు, బట్ వీళ్ళని చంపడం వలన వాళ్ళ ఆర్టికల్ 21 అనేది పోతుంది, ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్
అండ్ పర్సనల్ లిబర్టీ, అండ్ ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ, ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్, ఇటువంటివి మిస్టేక్ అవుతున్నాయి. అవునా? సో అందుకనే సుప్రీం కోర్ట్ ఇన్ వన్ కేస్, ఈ కేస్ చాలా ఇంపార్టెంట్, రాసుకున్నామా, దట్ ఈజ్ తహసీన్ పూనావాలా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, తహసీన్ పూనావాలా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 2017, క్లియర్, 2017 తహసీన్ పూనావాలా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. దీంట్లో క్లియర్గా సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇటువంటి యాక్ట్స్ ఆఫ్ మాబ్ లించింగ్ అనేది మంచిది కాదు, వీటిని ఖచ్చితంగా పోలీసులు స్ట్రిక్ట్ మెషర్స్ తీసుకొని వాటిని క్లోజ్ చేయాలి, ఎవరైనా వీటిని ఎంకరేజ్ చేస్తున్నారని తెలిస్తే వాళ్ళని వెంటనే అరెస్ట్ చెయ్యాలి అని చెప్తున్నారనమాట. అండ్ స్పీడీ జస్టిస్ గురించి కోర్ట్స్ ఏమని చెప్తున్నాయి, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని ఎస్టాబ్లిష్ చేయమంటున్నాయి అన్నమాట. క్లియర్, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్, అండ్ ఈ విధమైన మాబ్ లించింగ్ కేసెస్ని కూడా సాల్వ్ చేయడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని ఎస్టాబ్లిష్ చేయమని చెప్తున్నారు. అండ్ ఆ తర్వాత విక్టిమ్స్ కంపెన్సేషన్ కూడా కోర్ట్స్ ఇవ్వమంటున్నాయి. క్లియర్, సో విక్టిమ్ కంపెన్సేషన్, ఎవరైతే చనిపోతున్నారో మాబ్ లించింగ్లో వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వాలి. సార్ అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ప్రకారం ఈ జైల్ ఎస్కేపీస్ వీళ్ళక, యాక్చువల్లీ ఇటువంటి వాళ్ళు రారు. నేను ఇందాక ఏం చెప్పానమ్మా, కౌ విజిలాంటిజం ప్రకారం కొంతమంది పూర్ ముస్లిం ముస్లిమ్స్ని కౌస్ తీసుకెళ్తున్నారు అన్న ఉద్దేశంతో చంపేస్తున్నారు అని చూస్తున్నాం. అవునా? సో అలాగా అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోయిన ముస్లిం వాళ్ళకి కంపెన్సేషన్ అనేది ఇవ్వాలి అని చెప్తున్నారనమాట. క్లియర్, సో సొసైటీలో లించింగ్స్ అనేవి ఒక మాయని మచ్చలా ఉంటుంది. అవునా? సో డెమోక్రసీ అనేది కనిపించదు. సో ఇటువంటి అన్సివిలైజ్డ్ థింగ్స్ అనేవి మంచిది కాదు. మూగమ్మడిగా దాడి చేయడానికి మనం అన్సివిలైజ్డ్ కల్చర్లో లేమమ్మా. సివిలైజేషన్ వచ్చి మనకి 3000 సంవత్సరాలు దాటుతున్నప్పటికీ కూడా ఇలాంటివి చూస్తున్నామంటే ఏ విధంగా మనం గ్రోత్ ఆస్పెక్ట్స్ చూస్తున్నామో మనం అర్థం చేసుకోవాలి. క్లియర్, సో సొసైటీలో జరిగే ఈ చిన్న చిన్న ఫ్యాక్టర్స్ వలన ఇండియా యొక్క ఎయిమ్, అంబిషన్, గోల్స్ ఇవన్నీ కూడా దెబ్బతినే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి అని చూస్తాం. అవునా కాదమ్మా? వీటి వలన గవర్నమెంట్కి అండ్ ఇంటర్నేషనల్ వైడ్లో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద నమ్మకం పోతుంది. ఇండియాలో శాంతి భద్రతలు, లా అండ్ స్టెబిలిటీ అనేది సరిగ్గా ఉండదు అని ట్రీట్ చేస్తారు. ప్రజలు కొంతమందిని ఒకలా చూడడం వలన సొసైటీలో ఇబ్బంది కలుగుతుంది అన్నమాట. ఫైన్, సో గవర్నెన్స్ పరంగా అయినా, అడ్మినిస్ట్రేషన్ పరంగా అయినా, డెమోక్రసీ పరంగా అయినా ఇటువంటి మాబ్ లించింగ్స్ అనేవి మనం పెట్టకూడదు. క్లియర్, సో బెస్ట్ వే ఫార్వర్డ్ ఏంటి అంటే ఎక్కడైతే మాబ్ లించెస్ అనేవి జనరల్గా జరుగుతూ ఉంటుందో అక్కడ సివిల్ సొసైటీస్ని, ఎన్జిఓస్ని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు అవేర్నెస్ స్కీమ్స్ అనేవి తీసుకొని రావాలి. అండ్ పోలీస్ ప్రొటెక్షన్ అండ్ పోలీసెస్ జనరల్గా ప్యాట్రోలింగ్ చేస్తూ ఇటువంటి మాబ్ లించింగ్స్ జరిగే చోట్ల ఎక్స్ట్రా పోలీస్ మిషనరీ అనేది పెట్టుకొని వాటిని ఆపాలి అని చూస్తామన్నమాట. క్లియర్, సో నార్త్ ఈస్ట్లో జరిగింది. అండ్ జనరల్ ముస్లిమ్స్ అండ్ హిందూస్ ఈక్వల్ ప్లేసెస్లో కానీ ముస్లిం కాస్త డామినెంట్గా, అంటే మెజారిటీ కాకపోయినా, అంటే 70% హిందూస్ 30% ముస్లిమ్స్ అలా ఉంటున్నారంటే అటువంటి ప్లేసెస్లో ముస్లిమ్స్ని ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ చోట్లలో ఎక్స్ట్రా పోలీస్ ఫోర్స్ పెట్టి కంట్రోల్ చేయాలి మాబ్ లించింగ్ అని చెప్తున్నారనమాట. క్లియర్, అర్థమైంది కదమ్మా? ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం దాన్ని నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాట్ ఈజ్ మాబ్ లించింగ్, ఎటువంటి ఆర్టికల్స్ పాలిటీలో ఎఫెక్ట్ అవుతున్నాయి, వీటి మీద సుప్రీంకోర్టు కేసెస్ ఏమైనా ఉన్నాయా, కాజెస్ ఆఫ్ దిస్ మాబ్ లించింగ్ కానీ, అండ్ ఆ తర్వాత వే ఫార్వర్డ్ కానీ టోటల్గా అన్నీ చెప్పడం జరిగింది. అవునా? ఎస్, సో ఇదొక ఇంపార్టెంట్ ఆర్టికల్ అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, థర్డ్ స్టెల్త్ ఫ్రిగేట్. క్లియర్, సో ఆఫ్ ప్రాజెక్ట్ 17A తారాగిరి లాంచ్ చేయడం జరిగింది ముంబైలో అని అంటున్నారు. ఈ ఆర్టికల్ మనకి GS2 పాలిటీలో ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మ. క్లియర్, సో మీరు ఇక్కడ ఏదైతే పిక్చర్ చూస్తున్నారో దీన్నే స్టెల్త్ ఫ్రిగేట్ అని అంటారు. స్టెల్త్ అంటే ఏంటి? శత్రువులకి, రేడార్స్కి దొరకకుండా ఇది మ్యాక్సిమం
రన్ అవ్వగలది. క్లియర్. శత్రువుల యొక్క రేడార్స్కి దొరకకుండా మ్యాక్సిమం ఇది రన్ అవ్వగలది. దాన్ని స్టెల్త్ కెపాసిటీ అని అంటాం. సో ఫ్రిగేట్ అంటే ఇక్కడ చూసారు కదా, దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ వార్షిప్ లాంటిది అనమాట. క్లియర్. సో వన్ టైప్ ఆఫ్ వార్షిప్ని స్టెల్త్ ఫ్రిగేట్ అని అంటాము. అయితే ఇక్కడ ప్రాజెక్ట్ 17A అని అంటున్నారు. ఏంటి ప్రాజెక్ట్ 17A? క్లియర్. సో ఇండియాకి ఒక లార్జర్ గోల్ ఉంది. ఏంటి? 160 ఫ్లీట్ ఆఫ్ షిప్స్ని మెయింటైన్ చేయాలి అని అనుకుంటుంది. అండర్ దట్ ప్రాజెక్ట్ 17Aని స్టార్ట్ చేసి సెవెన్ స్టెల్త్ ఫ్రిగేట్స్ని తయారు చేయాలనుకుంటుంది ఆఫ్ నీల్గిరి క్లాస్. అంటే మౌంటైన్ నేమ్స్ పెట్టడం జరిగింది. ఫస్ట్ వన్, సో నీల్గిరి అంటే ప్రాజెక్ట్ 17A కింద నీల్గిరి క్లాస్ ఫ్రిగేట్స్లో ఫస్ట్ వన్ నీల్గిరి, అండ్ ఆ తర్వాత సెకండ్ వన్ హిమ్గిరి. క్లియర్. నీల్గిరి, హిమ్గిరి, అండ్ థర్డ్ వన్ ఈజ్ తారాగిరి. ఇప్పుడు దీని గురించే చెప్తున్నారు. క్లియర్. థర్డ్ ఫ్రిగేట్ అంటున్నారు కదా, తారాగిరి. అండ్ ఆ తర్వాత ఫోర్త్ వన్ ఉదయగిరి. నీలగిరి, హిమ్గిరి, తారాగిరి, ఉదయగిరి అండ్ దునాగిరి. క్లియర్. దిస్ ఈజ్ దునాగిరి. అండ్ ఆ తర్వాత సిక్స్త్ వన్ దట్ ఈజ్ వింధ్యగిరి. క్లియర్. సో ఒకసారి చూడండి, నీలగిరి, హిమగిరి, తారాగిరి, ఉదయగిరి అండ్ దునగిరి, వింధ్యగిరి అండ్ లాస్ట్ సెవెంత్ వన్ మహేంద్రగిరి. ఇలా హిలీ నేమ్స్ అనేవి పెట్టి పిలుస్తారు. సో ఫస్ట్ షిప్ ఏదైతే ఆ టైప్ ఆఫ్ క్లాస్ అని అంటారు. అంటే నీలగిరి క్లాస్ ఫ్రిగేట్స్ అని పిలుస్తారు అన్నమాట. క్లియర్. నీలగిరి క్లాస్ ఫ్రిగేట్స్ జస్ట్ నేమింగ్ ఒక కన్వెన్షన్గా ఇవ్వడం జరుగుతుందన్నమాట. క్లియర్. సో అర్థమవుతుంది కదమ్మా. ఈ నేమ్స్ అన్నీ కూడా జనరల్గా గుర్తుంచుకోండి. ఈ నేమ్స్ వచ్చి ఇవి దేనికి సంబంధించింది అంటే ప్రాజెక్ట్ 17A ప్రకారం ఫ్రిగేట్స్ని తీసుకొని రావడం జరిగింది అన్నమాట. క్లియర్. సో అయితే ముంబైలో వీటిని తయారు చేయడానికి యాక్సెప్ట్ చేశారు. ఇవంతా ఏంటంటే ఇవి గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్స్. ఓకే, అంటే ఇవి మిసైల్స్ని లాంచ్ చేయగలుగుతుంది, జాగ్రత్తగా అటాక్ చేస్తుంది, అండ్ ఆపోజిట్లోంచి వస్తున్న మిసైల్స్ని కూడా ఇది బ్రేక్ చేసి కంట్రోల్ చేయగలుగుతుంది అన్నమాట. క్లియర్. సో అందుకనే ఇక్కడ దీన్ని 17A కింద పెట్టి ఒక కొత్త ప్రాజెక్ట్ కింద తీసుకొచ్చి 7 ఫ్రిగేట్స్ని దీంట్లోంచి ఎస్టాబ్లిష్ చేయాలి అని ఇండియా అనుకుంటుందన్నమాట. క్లియర్. సో ఈ నీలగిరి క్లాస్ ఫ్రిగేట్స్ పెరిగింది అంటే మన స్కోప్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ మన ఓషన్స్లో మన కెపాసిటీ ఆఫ్ వార్ ఫైటింగ్ మెషర్స్ కూడా పెరుగుతాయన్నమాట. క్లియర్. ఎస్. సో అందుకని వీటిని తీసుకొచ్చారు ఇక్కడ. అందులో భాగంగా ప్రాజెక్ట్ 17A తారాగిరి ఇప్పుడు లాంచ్ చేయడం జరిగింది అని చెప్తున్నారు. క్లియర్. సో అయితే ఈ షిప్ని డిఫరెంట్ ప్లేసెస్లో తయారు చేసి ముంబైలో మెస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ దగ్గరికి తీసుకొచ్చి ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. క్లియర్. అండ్ నిన్న క్లియర్ సెప్టెంబర్ 10th అంటే నిన్న అంటే మొన్న సెప్టెంబర్ 10th తారాగిరి అనే ఫ్రిగేట్కి కీల్ అంటే బేస్మెంట్ అనేది పెట్టడం జరిగిందనమాట. క్లియర్. అయితే ఈ వెసెల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు? ఈ 17A ప్రాజెక్ట్ కింద దీని డిజైన్, ఈ ఫ్రిగేట్స్ యొక్క డిజైన్ అనేది ఇండిజినస్గా బ్యూరో ఆఫ్ నావల్ డిజైన్ దీన్ని పెట్టడం జరుగుతుంది. దీన్ని తయారు చేశారు. దీని ఫుల్ వెయిట్ ఏమో 3500 tons. క్లియర్. 3000 tonsలో ఉన్న వెయిట్ అప్రాక్సిమేషన్ అన్నమాట. క్లియర్. సో దీని డిజైన్, కన్స్ట్రక్షన్ అదంతా కూడా ముంబై వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఫైన్. సో అయితే లాంచ్ ఎప్పుడు చేశారు ఈ ప్రాజెక్ట్ 17A? 2019లో స్టార్ట్ చేశారు. ఫైనల్ 7 ఫ్రిగేట్స్ అన్నీ వచ్చేసరికి 2024 అవుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. టోటల్ వాల్యూ అంతమా ఈ ప్రాజెక్ట్ది 25,700 crores దాకా ఉంటుంది అని ఎక్స్పెక్టేషన్స్ అనమాట. 25,700 crores దాకా ఉంటుంది అని. క్లియర్. సో అందుకనే దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్గా 2 గ్యాస్ టర్బైన్స్ అండ్ 2 మెయిన్ డీజిల్ టర్బైన్స్. అంటే దిస్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్
కాంబినేషన్ ఆఫ్ డీజిల్ అండ్ గ్యాస్ టర్బైన్స్. క్లియర్? ఒకసారి చూడండి, ఒక కొత్త కెపాసిటీ తీసుకొచ్చారు. ఇంతవరకు డీజిల్ మాత్రమే అట్లా ఉండేది, డీజిల్ ప్లస్ గ్యాస్. సో రెండిటితో మనకి షిప్ అనేది మూమెంట్ చాలా స్పీడ్గా అవుతుంది. ఈ మూమెంట్లో ఇది దాదాపుగా 28 knots స్పీడ్లో, అంటే 35 to 40 km/h స్పీడ్లో వెళ్ళడానికి ఈ డీజిల్ ప్లస్ గ్యాస్ కంబస్టన్స్ అనేవి హెల్ప్ చేస్తాయన్నమాట. క్లియర్? సో దీంట్లో షిప్కి కావాల్సిన స్టీల్ మాత్రం సెయిల్ ఇండియా లిమిటెడ్, క్లియర్, సెయిల్ అథారిటీస్ వాళ్ళు జాగ్రత్తగా కార్బన్ మైక్రో యాలీ గ్రేడెడ్ స్టీల్లో కార్బన్ మైక్రో యాలీ చేసి స్టీల్ని తయారు చేసి దీన్ని ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ షిప్లో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ వెపన్స్ ఉన్నాయి, సెన్సార్స్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ యాక్షన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంది, ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది, వరల్డ్ క్లాస్ మాడ్యులర్ లివింగ్ స్పేసెస్ కానీ, సొఫిస్టికేటెడ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కానీ, అండ్ మరిన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్తో చాలా అడ్వాన్స్డ్గా ప్రాజెక్ట్ 17A అనేది డిజైన్ చేయడం జరిగింది. దాదాపుగా 350 మెంబర్స్ ఒకేసారి హోల్డ్ ఉండేటట్టు ఈ ఫ్రిగేట్ని తయారు చేయడం జరిగిందనమాట. క్లియర్? సో అయితే దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్రాజెక్ట్ 17A ఏంటి, ఎప్పటికల్లా అవ్వచ్చు, అమౌంట్స్ ఎంత, ఈ క్లాస్ని ఏమంటారు, అండ్ ఈ క్లాస్లో ఉన్న రిమైనింగ్ నేమ్స్ ఏంటి, డిజైన్ ఎక్కడ చేయడం జరిగింది, ఇది ఇండిజినస్గా జరుగుతుందా, ఫ్రాన్స్ ఆర్ యుఎస్ఏ కొలాబరేషన్తో జరుగుతుందా అని క్వశ్చన్స్ అనేవి అడగచ్చు. అయితే చూసాం, ఇది ఇండిజినస్గా తయారవుతుంది. ఇండియాలో వేరియస్ పార్ట్స్లో ఇది తయారై ఇండియాకి ఇలాగా కంబైన్డ్ రూపంలో డెసిగ్నేటెడ్గా రావడం జరిగింది అని చూస్తున్నాం. సో చూసారు కదమ్మా ఆర్టికల్. సో నీట్గా ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ అంతా కూడా చెప్పడం జరిగింది. ఇది మనకి సరిపోతుంది అనమాట. క్లియర్? ఎస్. క్వశ్చన్ చూడమ్మా, ఈరోజు బైలేటరల్ రిలేషన్స్ ఆఫ్ ఇండో-బంగ్లాదేశ్ ఆర్ క్రూషియల్ ఫర్ బోత్ ది నేషన్స్. అంటే ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ అనేవి 2 నేషన్స్కి కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. క్లియర్? సో వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాను, జాగ్రత్తగా ఆన్సర్ అనేది పెట్టండి అమ్మా. క్లియర్? సో ఆర్టికల్ స్టార్టింగ్లో నేను చెప్పాను కదా, సో వాటిని మీరు ఇంట్రడక్షన్స్ కింద, బాడీలో కన్క్లూషన్ కింద పెట్టి నీట్గా పెట్టుకోవచ్చు. క్లియర్? సో ఇటువంటి క్వశ్చన్స్ అనేవి మీరు రెగ్యులర్గా రాయడానికి మీరు అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్లో కూడా జాయిన్ అవ్వగలరు అనమాట. ఫైన్? ఎస్. సో కరెంట్ అఫైర్స్ MCQ చూడమ్మా. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ రాజస్థాన్స్ ఇందిరా గాంధీ అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. క్లియర్? సో ఇక్కడ రాజస్థాన్ ఈజ్ ది ఫస్ట్ స్టేట్. క్లియర్? రాజస్థాన్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ టు స్టార్ట్ ది స్కీమ్. అండ్ పే డిఫరెన్స్ అనేది మేల్స్కి ఫీమేల్స్కి ఉంది అని ఇచ్చాను. అండ్ పే డిఫరెన్స్ అనేది స్కిల్డ్కి లో స్కిల్డ్కి ఉంది అని. క్లియర్? సో మేల్స్ అండ్ ఫీమేల్స్కి ఇచ్చే అమౌంట్స్ అనేవి డిఫరెన్సెస్ ఉన్నాయి అని చెప్పడం జరిగింది. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ కూడా ఏం చెప్తున్నాం, స్కిల్డ్కి లో స్కిల్డ్కి కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నారు. సో దీంతో మీరు ఆన్సర్ ఏంటో చూసి కామెంట్ బాక్స్లో వెంటనే ఆన్సర్ అనేది టైప్ చేసి పెట్టండి అమ్మా. క్లియర్? సో ఆర్టికల్ అంతా జాగ్రత్తగా విన్నారు కాబట్టి దీన్ని మీరు హ్యాపీగా గుర్తుంచుకోగలరు, చేయగలరు. అండ్ ఐ ఎంకరేజ్ ఎవ్రీవన్ టు గో విత్ దిస్. క్లియర్? ఎస్. చూసారు కదమ్మా మన క్లాసెస్ అనేవి ఎంత నీట్గా డీటెయిల్డ్గా చెప్తున్నామో క్లాసెస్లో కూడా మీకు అలానే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ లాస్ట్ 4 days ఆపర్చునిటీ. మీరు ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ జాయిన్ అవ్వచ్చు. అక్టోబర్లో కొత్త బ్యాచెస్ కాబట్టి హ్యాపీగా మీరు EMI 5,000 per monthతో స్టార్ట్ చేయొచ్చమ్మా. క్లియర్? సో ఆప్షనల్స్ కూడా లేట్ చేయకూడదమ్మా ఆప్షనల్స్ ప్రిపరేషన్కి. సో ఇమీడియట్ బేసిస్ మీద తీసుకోండి. లాస్ట్ 4 days మీకు ఉన్నది. సో దీస్ ఆర్ ది వేరియస్ ఆప్షనల్స్ వీఆర్ ప్రొవైడింగ్ అట్ సింప్లీ 5,000 per month. క్లియర్? సో 30,000 ఫీజు పెట్టడం జరిగింది. 5,000 per monthతో మీకు ఇక్కడ ఆప్షనల్స్ అనేవి ఇంక్లూడ్ అయి వస్తున్నాయి అన్నమాట. క్లియర్? అన్ని ఆప్షనల్స్ కూడా మీరు కావాలంటే ఒక ఆప్షనల్ తీసుకొని లాస్ట్లో స్విచ్ అవ్వడానికి కూడా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ హై టైమ్. లాస్ట్ 4 days మాత్రమే. హరి అప్. క్లియర్? ఎస్.